Welcome back, all of you. Day 10. Under science section, we'll start discussing about today's topic, that is nothing but work, power, and energy. And if time is there, we'll complete the sound lesson also. Okay, let's start the session now. Okay, so work, power, and energy. Here, let's start with work. అసలు వర్క్ అంటే ఏంటి? ఇప్పుడు జనరల్ లాంగ్వేజ్లో మనం ఇప్పటి వరకు డే టు డే లైఫ్లో మనం వర్క్ అంటే, ఇప్పుడు ఇంగ్లీష్ లాంగ్వేజ్ మనం చదువుకున్నప్పుడు మనం తెలిసింది ఏంటంటే, వర్క్ అంటే ఏంటంటే ఏది చేసినా పని, రైట్? సో పనికి సంబంధించి ఏది చేసినా సరే అది వర్క్ కిందకి వస్తుంది అని చదువుకున్నాం మనం, రైట్? బట్ కమింగ్ టు ద సైన్స్, వర్క్ ఈజ్ డిఫరెంట్ హియర్, రైట్? వర్క్ ఈజ్ డిఫరెంట్ హియర్, విచ్ మీన్స్ వర్క్ చేయాలంటే it has to apply some force. First situation is it has to apply some force, and second situation, which means two conditions it needs to satisfy. First condition is it needs to apply the force apply చేయాలి. సెకండ్ కండిషన్లో నువ్వు ఫోర్స్ అప్లై చేసిన తర్వాత ఆ ఆబ్జెక్ట్ అనేది కొద్దిగా మూవ్ అవ్వాలి, కొద్దిగా మూవ్ అవ్వాలి. మూవ్ అవ్వడం అంటే ఏం లేదు, డిస్ప్లేస్ అవ్వాలి కొద్దిగా, రైట్? సో ఈ రెండు జరిగితేనే వర్క్ జరిగినట్టు, లేకపోతే వర్క్ జరగనట్టే. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎగ్జాంపుల్ నెంబర్ 1, ఒక అబ్బాయి ఉన్నాడు. వాడు ఏం చేశాడంటే బ్యాగ్ని నెత్తి మీద పెట్టుకున్నాడు. బ్యాగ్ నెత్తి మీద పెట్టుకున్నాడు, కానీ అక్కడే నిలబడి ఉన్నాడు మనోడు. ఎక్స్ పొజిషన్. ఫోర్స్ అప్లై చేశాడు. ఫోర్స్ అప్లై చేస్తున్నాడు కదా, దాన్ని మోయడం అంటే మామూలు విషయం కాదు కదా. సో ఆ బ్యాగ్లో దగ్గర దగ్గర 30-40 బుక్స్ ఉన్నాయి. అన్ని బుక్స్ని నెత్తి మీద పెట్టుకున్నాడు. ఫోర్స్ అప్లై చేశాడు, బాగానే ఉంది. మరి డిస్ప్లేస్మెంట్ ఉందా? డిస్ప్లేస్మెంట్ అంటే ఎక్కడికైనా కదులుతుందా? అది కదలలేదు, అక్కడే స్టేబుల్గా ఉండిపోయింది. సో ఎప్పుడైతే డిస్ప్లేస్మెంట్ 0 అవుతుందో వర్క్ డన్ కూడా 0 అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి, రైట్? సో వీ హ్యావ్ అ ఫార్ములా ఫర్ వర్క్ దట్ ఈస్ ఈక్వల్స్ టు F into S. W is equal to F into S, right? So let's consider one more situation. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో మనోడు ఏం చేశాడంటే, ఇప్పుడు గోడ ఉందండి, గోడ పక్కన మనోడు నిలబడ్డాడు, సరదాగా గోడను గెంటుతున్నాడు. సో ఫోర్స్ అప్లై చేస్తున్నాడు, ఈ డైరెక్షన్లో ఫోర్స్ అప్లై జరుగుతుంది. వీడు ఎంత గెంటినా గోడ కదలదు కదా, రైట్? సో వర్క్ డన్ ఉందా? ఇక్కడ లేదు, క్లారిటీ ఉన్నట్టుంది. ఇప్పుడు థర్డ్ సిచ్యువేషన్, ఇంక అబ్బాయి అన్నాడు, ఒక సూట్ కేసు పట్టుకున్నాడు. ఇప్పుడు ఆ సూట్ కేసు పట్టుకుని ఇక్కడి నుంచి ఇక్కడ దాకా కదిలాడు, రైట్? ఫస్ట్ 20 సెకండ్లు, ఒక 5 సెకండ్స్లో ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చేసాడు అన్నమాట, రైట్? ఫోర్స్ అప్లై చేశాడు, డిస్ప్లేస్మెంట్ కూడా ఉంది. సో రెండు ఉన్నాయి అంటే వర్క్ అనేది జరిగింది అని అర్థం, రైట్? వర్క్ జరగాలి అంటే ఏమవ్వాలి? వర్క్ జరగాలంటే ఫోర్స్ ఉండాలి అండ్ ఆల్సో డిస్ప్లేస్మెంట్ కూడా ఉండాలి. రెండు ఉంటే వర్క్ జరిగింది అని మనం అంటాం. సో వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. యూనిట్స్లోకి వస్తే వర్క్ యొక్క యూనిట్స్ వచ్చేసి న్యూటన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ యొక్క యూనిట్స్ వచ్చేసి మీటర్, న్యూటన్ మీటర్. సో ద యూనిట్ ఆఫ్ వర్క్ ఈజ్ న్యూటన్ మీటర్, రైట్? సో దిస్ న్యూటన్ మీటర్ కి దీన్ని జౌల్ అని అంటారు, విచ్ మీన్స్ 1 న్యూటన్ మీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 జౌల్. గుర్తుపెట్టుకోవాలి ఇది మీరు, 1 న్యూటన్ మీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 జౌల్. సో వాట్ ఈజ్ జౌల్? 1 జౌల్ అంటారు. 1 joule is the amount of work done on an object when a force of 1 Newton displaces it by 1 meter. అంటే 1 joule అంటే ఏంటంటే యూనిట్స్ని బట్టి రాసేయచ్చు. 1 joule అంటే ఏదో ఒక ఆబ్జెక్ట్ మీద మీరు ఫోర్స్ అప్లై చేశారంట. ఎంత ఫోర్స్ అప్లై చేశారు? 1 Newton ఫోర్స్ అప్లై చేస్తే ఆ ఆబ్జెక్ట్ అనేది కొద్దిగా కదిలింది. ఎంత దూరం కదిలింది? 1 మీటర్ కదిలింది. 1 Newton ఫోర్స్ అప్లై చేస్తే 1 మీటర్ అది కదిలింది అనుకోండి. సో అక్కడ అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ ఎంత అవుతుంది అంటే 1 జౌల్ ఆఫ్ వర్క్ అనేది జరిగింది అని చెప్తాం మనం. క్లియర్? సో మనకు తెలుసు కదా, ఇప్పుడు 1 జౌల్ ఈజ్ ఈక్వల్ టు 1 న్యూటన్ మీటర్. గుర్తుపెట్టుకోండి, రైట్? సో
వర్క్ యొక్క యూనిట్స్ ఏంటని అడిగితే దే మైట్ గివ్ దిస్ ఆర్ దే మైట్ గివ్ దిస్, బోత్ ఆర్ కరెక్ట్. సో యూనిట్స్ ఆఫ్ వర్క్ న్యూటన్ మీటర్ ఆర్ జౌల్. ఓకేనా? ఓకే, ఇప్పుడు మనకి పాజిటివ్ వర్క్ అండ్ నెగిటివ్ వర్క్ అని రెండు ఉంటాయండి, పాజిటివ్ అండ్ నెగిటివ్. సో కమింగ్ టు ది పాజిటివ్ వర్క్ అండ్ నెగిటివ్ వర్క్. పాజిటివ్ వర్క్ అంటే ఏంటి? పాజిటివ్ వర్క్ అంటే ఫోర్స్ అప్లై చేశారు ఏ డైరెక్షన్లో, ఈ డైరెక్షన్లో అప్లై చేశారు అనుకోండి, డిస్ప్లేస్మెంట్ కూడా అదే డైరెక్షన్లో ఉంది, రైట్? అంటే రెండు ఒకటే డైరెక్షన్లో ఉన్నాయనుకోండి, అప్పుడు అది పాజిటివ్ వర్క్ అవుతుందండి. క్లియర్? సో నెగిటివ్ వర్క్ అంటే ఏంటి? ఫోర్స్ ఏమో ఇటు పక్కకు ఉంది, డిస్ప్లేస్మెంట్ ఏమో ఆ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది, రెండు ఆపోజిట్ డైరెక్షన్స్లో ఉన్నాయనుకోండి, అది మనకి నెగిటివ్ వర్క్ అవుతుంది. పాజిటివ్ వర్క్ అండ్ నెగిటివ్ వర్క్. పాజిటివ్ వర్క్ ఫార్ములా W = F × S. నెగిటివ్ వర్క్ ఫార్ములా W = -F × S. నెగిటివ్ కదా, నెగిటివ్ వర్క్, రైట్? విచ్ మీన్స్ బోత్ ద డైరెక్షన్స్ ఆర్ డిఫరెంట్, హియర్ బోత్ ద డైరెక్షన్స్ ఆర్ సేమ్. గుర్తుపెట్టుకోండి, పాజిటివ్ అండ్ నెగిటివ్ వర్క్. బట్ అబౌట్ జీరో వర్క్, ఇందాక చెప్పుకున్నాం మనం జీరో వర్క్ అంటే, రైట్? ఫోర్స్ అప్లై చేసాం బాగానే ఉంది, బట్ డిస్ప్లేస్మెంట్ అనేది జీరో అయిపోయింది అనుకోండి, అంటే డిస్ప్లేస్మెంట్ కదలలేదు ఆబ్జెక్ట్, అప్పుడు ఏమైపోతుంది? జీరో వర్క్, వర్కే జరగలేదని చెప్తాం అన్నమాట. ఓకేనా? సో దట్స్ ఇట్ అబౌట్ ది ఓవరాల్ వర్క్. మనం ఇప్పుడు ఎనర్జీలోకి వెళ్ళిపోదాం. ఎనర్జీ. సో వాట్ ఈజ్ అన్ ఎనర్జీ? ద ఎనర్జీ అంటే డే టు డే లైఫ్లో మళ్ళీ మనం ఈ వర్డ్ని ఎక్కువ సార్లు వాడుతూ ఉంటాం, రైట్? సో ఇట్ ఈస్ వెరీ ఆఫెన్. సైన్స్లో ఎనర్జీ ఈజ్ ఎ లిటిల్ బిట్ డిఫరెంట్ నాన్న. ఇప్పుడు శాంపిల్కి ప్రతి ఆబ్జెక్ట్ కొంచెం ఎనర్జీని ప్రొసెస్ చేస్తూ ఉంటుందన్నమాట. శాంపిల్కి మనం క్రికెట్ ఆడేటప్పుడు 3 వికెట్లు ఉన్నాయి, మనోడు ఫాస్ట్గా బౌలింగ్ వేసుకుంటూ వచ్చేస్తే బాల్ వచ్చి ఆ వికెట్కి తగలగానే అది ఏమైపోతుంది చెప్పండి? అలా ఎగిరి పడుతుంది. అంటే మీరు ఒక దాని నుంచి ఎనర్జీ ఫామ్ చేస్తే ఆ ఎనర్జీ అనేది జస్ట్ కన్వర్టెడ్ టు అనదర్ ఫార్మ్స్, రైట్? సో ఎనర్జీ an object having a capability to do work. ఒక ఆబ్జెక్ట్ కి కొద్ది కెపాసిటీ ఉందన్నమాట, ఏం చేయడానికి? కొద్దిగా వర్క్ చేయడానికి. an object having a capability of doing work is said to possess some energy. ఎప్పుడైతే అది వర్క్ని చేయగలిగిన స్టామినా దానికి ఉందో, సో దానికి కొద్దిగా మనకి ఎనర్జీ ఉన్నది అని మనం అనుకుంటాం, రైట్? సో ఎప్పుడైతే వర్క్ చేస్తుందో ఇది ఎనర్జీని కొద్దిగా ఏమైపోతుంది? లూజ్ చేసుకుంటుంది. ఇప్పుడు మన వాళ్ళు డే టు డే లైఫ్లో పని చేస్తూ ఉంటారు, పని చేసినప్పుడు ఏమైపోతుంది చెప్పండి? ఆ ఎనర్జీ అనేది వర్క్ జరిగే కొద్ది ఎనర్జీ అనేది కొద్దిగా తగ్గుతూ ఉంటుంది, కొద్దిసేపటి తర్వాత మొత్తం నీరసం వచ్చేస్తుంది. ఎసాను ఇట్ మీన్స్ ఇట్ లూజెస్ ఇట్స్ ఎనర్జీ బై టైమ్, రైట్? ఓకే, బట్ యాక్చువల్లీ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ హియర్ ఇస్ ఎనర్జీ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ వన్ ఫామ్ టు అనదర్ ఫామ్. ఒక ఫామ్ నుంచి అనదర్ ఫామ్కి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుందన్నమాట. విల్ డిస్కస్ అబౌట్ దోస్ స్టెప్ బై స్టెప్. ఇప్పుడు హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ ఆర్ దేర్, విల్ డిస్కస్ దోస్ వన్ బై వన్. నా ముందు ఎనర్జీ యొక్క యూనిట్స్ గురించి ముందు మాట్లాడుకుని తర్వాత అక్కడికి వెళ్దాం మనం, రైట్? సో ద ఎనర్జీ పొసెస్డ్ బై ఏ బాడీ ఈజ్ మెజర్డ్ ఇన్, ఏదైతే బాడీకి ఎనర్జీ అనేది పొసెస్ అయిందో అది ఎలా మెజర్ చేస్తారంటే జౌల్స్లో. మరి ఇందాక వర్క్ కూడా జౌల్స్ అని అనుకున్నాం కదా, ఎస్, రైట్? సో ఎనర్జీ పొసెస్డ్ బై ఏ బాడీ ఈజ్ మెజర్డ్ ఇన్ క్యాపబిలిటీ ఆఫ్ డూయింగ్ వర్క్. సో వర్క్లోనే మెజర్ చేస్తాం ఎనర్జీని కూడా. సో దట్ వాస్ ద రీజన్ ఇట్ ఆల్సో హ్యాస్ ద సేమ్ యూనిట్ విచ్ ఈస్ నథింగ్ బట్ 1 joule, రైట్? సో మనకి జౌల్స్లో పెద్ద యూనిట్ కూడా ఉందన్నమాట, ఏంటది? కిలో జౌల్. లార్జ్ యూనిట్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ నథింగ్ బట్ కిలో జౌల్. 1 kJ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ జౌల్స్? ఇట్ ఈస్ నథింగ్ బట్ 1000 joules. You know it, right? So 1 kJ is equal to how many joules? 1000 joules. Okay, so forms of energy main మనకి two forms ఉన్నాయి, most important two forms, but different forms of energies we have. So first kinetic energy, potential energy, heat energy, sound energy, light energy, right? Solar energy. These are all different kinds of energies we have. But అన్ని energies
అవసరం లేదు మనకి. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ మన బుక్లో ఏమున్నాయంటే హీట్, కైనెటిక్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ గురించి ఇన్ డీటెయిల్గా ఉంది. సో వాటి గురించి ఎక్కువ డిస్కస్ చేసుకుని రెండు కలిస్తే మన మెకానికల్ ఎనర్జీ అంటాం, విచ్ మీన్స్ కైనెటిక్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ is combinedly called as a mechanical energy. We'll discuss those one by one now. ఇప్పుడు అసలు కైనెటిక్ ఎనర్జీ అంటే ఏంటో చూద్దాం. సో కైనెటిక్ ఎనర్జీ, రైట్, కైనెటిక్ ఎనర్జీ కన్నా ముందు పొటెన్షియల్ ఎనర్జీ చూస్తే బెస్ట్ ఏమో. పొటెన్షియల్ ఎనర్జీ, ఇప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఏదో ఒక ఆబ్జెక్ట్ని ఎక్కడో పైన పెట్టారు మీరు, రైట్. ఇప్పుడు అదే రకమైన అలాంటి ఆబ్జెక్ట్ ఒకటి కింద ఉందన్నమాట. ఇప్పుడు ఈ రెండిట్లో దేనికి ఎక్కువ ఎనర్జీ ఉంది అని అడిగితే ఏం చెప్తారు మీరు? ఇప్పుడు శాంపిల్కి మీరు నిలబడి ఉన్నారు, ఓకే, ఈ చేతిలోనేమో ఇది ఉంది, ఈ చేతిలో ఒక రాడ్ ఉంది, రైట్. ఇంకో చేతితో ఒక కర్రకి రాడ్ కట్టి ఇలా పైన పట్టుకున్నారు, ఓకేనా. సో కింద ఏం పెట్టాం? కింద ఒక గ్లాస్ పెట్టాం, ఓకే, దీనికోసం ఇది, దీనికోసం ఇది. సో ఇక్కడ నుంచి ఇది వదిలేసాను అనుకోండి, మా జస్ట్ ఇలా ఇలా ఇక్కడ దాకా బ్రేక్ అయింది. పైనుంచి వదిలినప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే దగ్గర ఇక్కడ దాకా బ్రేక్ అయిపోయింది. సో ఎందుకంటారు అంటే హైట్ పెరిగే కొలది అది గెయిన్ చేసే ఎనర్జీ అనేది పెరిగిపోతుంది. సార్ నా సో ద ఎనర్జీ గెయిన్డ్ బై ది ఆబ్జెక్ట్ ఈజ్ ఇంక్రీజ్డ్ వెన్ ద హైట్ ఈజ్ ఇంక్రీజ్డ్, రైట్. అంటే హైట్ పెరిగింది అంటే ఎనర్జీ గెయిన్డ్ కూడా ఇంక్రీజ్ అయిపోయింది. అంటే the potential energy is changed by the position of the object యొక్క పొజిషన్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటే, పొజిషన్ అనేది పెరిగింది అనుకోండి, హైట్ పెరిగితే పొటెన్షియల్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు శాంపిల్కి ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఒకడు దూకుతాడు, రైట్. ఆడ నిలబడి ఉన్నప్పుడు వాడు కదలలేదు కాబట్టి వాడికి ఉన్న ఎనర్జీ ఏంటి? పొటెన్షియల్ ఎనర్జీ. అక్కడి నుంచి దూకి కింద పడ్డప్పుడు మహా అయితే కాళ్ళు ఇరుగుతాయి. ఇంకొకడు 5 ఫ్లోర్లు పైన ఉన్న బిల్డింగ్ మీద నుంచి దూకాడు, 5 ఫ్లోర్లు ఉన్న బిల్డింగ్ పై నుంచి దూకాడు, ఇప్పుడు ఏమైంది చెప్పండి? ముందు వాడు కాళ్ళు చేతులు ఇరిగాయి, వీడికి అన్నీ పచ్చడి అయిపోయినాయి, రైట్. ఎందుకంటారు అంటే హైట్ పెరిగే కొలది ఒక ఎనర్జీ అనేది పెరిగిపోతుంది అన్నమాట. ఏ ఎనర్జీ అది? పొటెన్షియల్ ఎనర్జీ. క్లారిటీ ఉంది కదా మీకు? హైట్ పెరిగే కొలది పెరిగే ఎనర్జీని ఏమంటాం మనం? పొటెన్షియల్ ఎనర్జీ అంటాం, రైట్. సో potential energy is nothing but the energy possessed by a body by virtue of its position. పొజిషన్ ఏ పొజిషన్లో ఉందో దాన్ని బట్టి మనం ఎనర్జీ అనేది కన్సిడర్ చేస్తాం. హియర్ విచ్ ఎనర్జీ ఇట్ ఈస్? పొటెన్షియల్ ఎనర్జీ. సో హియర్ పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ హ్యాస్ ఎ ఫార్ములా టు డిరైవ్ బై పొటెన్షియల్ ఎనర్జీని మనం mgh ఈ ఫార్ములాతో మనం డిరైవ్ చేస్తాం. mgh, m అంటే ఏంటి? మాస్, m రిప్రజెంట్స్ మాస్, g రిప్రజెంట్స్ గ్రావిటీ అండ్ h రిప్రజెంట్స్ హైట్. గుర్తుపెట్టుకోండి. సో పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ డిఫైన్డ్ యాజ్ మాస్ ఇంటూ గ్రావిటీ ఇంటూ హైట్. ఓకే, బాగానే ఉంది. వాట్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ? సో ద పొటెన్షియల్ ఎనర్జీ యూనిట్స్ ఆర్ సిమిలర్ టు ది యూనిట్స్ ఆఫ్ ఎనర్జీ విచ్ ఈజ్ నథింగ్ బట్ జౌల్ అగైన్, రైట్. అంటే వర్క్కి యూనిట్ జౌలే, ఎనర్జీకి యూనిట్ జౌలే. పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ నథింగ్ బట్ అ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ, రైట్. సో ఇట్ ఈజ్ ఆల్సో జౌల్. క్లారిటీ ఉంది కదా మీకు ఇప్పుడు? ఓకే. సో పొటెన్షియల్ ఎనర్జీ యొక్క యూనిట్స్ ఏంటి? జౌల్. వాట్ ఈజ్ పొటెన్షియల్ ఎనర్జీ? ఏదైనా ఆబ్జెక్ట్ ఒక పొజిషన్లో ఉంటే దాన్ని మనం ఏమంటామంటే పొటెన్షియల్ ఎనర్జీ అంటాం. ఇప్పుడు ఆబ్జెక్ట్, ఇప్పుడు కారు ఉందండి, కారుని తీసుకెళ్ళి ఇక్కడ పెట్టాం, రైట్, రెడీగా ఉందన్నమాట, ఒక పొజిషన్లో ఉంది. ఇట్ పొసెస్డ్ సమ్ ఎనర్జీ విచ్ ఇస్ నథింగ్ బట్ పొటెన్షియల్ ఎనర్జీ. జస్ట్ ఇలా గెండితే ఇటుపక్కకి, ఇలా గెండితే ఇటుపక్కకి వచ్చేసరికి రెడీగా ఉంది, రైట్. అంటే అది కొంచెం ఎనర్జీని పొసెస్ చేసింది. ఆ ఎనర్జీ ఏంటి అని అడిగితే పొటెన్షియల్ ఎనర్జీ అన్నమాట. ఓకే. కైనెటిక్ ఎనర్జీ అంటే ఏంటి? ఇందాక పొజిషన్ మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఆబ్జెక్ట్ అనేది మోషన్లో ఉండాలి, విచ్ ఇస్ నథింగ్ బట్ ఇట్ నీడ్స్ టు మూవ్. కదిలే ఆబ్జెక్ట్లో ఉండే ఎనర్జీని మనం ఏమంటామంటే కైనెటిక్ ఎనర్జీ అంటారు. ఏదైనా సరే కదలనివ్వండి, అది కదులుతుంది అంటే దానికి కొంచెం ఎనర్జీ ఉంటుంది, ఆ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీ అన్నమాట, రైట్. శాంపిల్కి ఉయ్యాలు ఊగుతున్నారు మీరు, రైట్. ఉయ్యాలు ఊగుదామని కూర్చొని ఉన్నారు. సో వెనకాల మీ ఫ్రెండ్ ఏం చేశారంటే మిమ్మల్ని ఇక్కడ దాకా లాగేసి
ఇలా పట్టుకున్నాడు, ఓకేనా. ఇలా పట్టుకోగానే అంటే ఒక పొజిషన్ తీసుకెళ్ళాడు మిమ్మల్ని, అంటే ఇదే ఎనర్జీ పొటెన్షియల్ ఎనర్జీ. వదిలిన వెంటనే అది మూవ్ అవ్వడం స్టార్ట్ అయింది. పొజిషన్లో ఉన్నంతసేపు పొటెన్షియల్ ఎనర్జీ, ఎప్పుడైతే వదిలేశాడో పొటెన్షియల్ ఎనర్జీ గెట్స్ కన్వర్టెడ్ టు కైనెటిక్ ఎనర్జీ. మోషన్లోకి వచ్చేసింది కదా, మూవ్ అవుతుంది కదా. సో మూవ్ అవుతుంది అంటే కైనెటిక్ ఎనర్జీ. సో మూవ్ అయ్యి చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది కదా. కొద్దిసేపటికి పొటెన్షియల్ ఎనర్జీ మొత్తం, పొటెన్షియల్ ఎనర్జీ కాస్త కైనెటిక్ ఎనర్జీ ఇచ్చింది కదా. ఆ కైనెటిక్ ఎనర్జీ జీరో అయ్యేంత వరకు ఆ ఉయ్యాలు ఊగుతూనే ఉంటుంది. కొద్దిసేపటికి నార్మల్ పొజిషన్కి వచ్చి ఆగిపోతుంది అన్నమాట. రైట్, వెరీ గుడ్. ఇప్పుడు కారు ఉంది, ఇందాక కారుని తీసుకెళ్ళాం కదా మనం. కారుని తీసుకెళ్ళి ఇక్కడ పైన పెట్టాం. సో ఒక్క గెంటికి ఎంటారనుకోండి, అది అలా కిందకు వచ్చేస్తుంది. అంటే పొటెన్షియల్ ఎనర్జీ గెట్స్ కన్వర్టెడ్ టు, మూవ్ అవ్వడం మొదలైందంటే కైనెటిక్ ఎనర్జీ. ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ని ఏం చేసామంటే మనం పైనుంచి వదలడం, అంటే పైన ఇలా పట్టుకుని ఒక 3 ఫ్లోర్ల బిల్డింగ్ పైనుంచి పట్టుకుని వదిలాం అంటే ఇక్కడ పొజిషన్ పొటెన్షియల్ ఎనర్జీ. బట్ ఎప్పుడైతే వదిలామో కిందికి వచ్చేటప్పటికి కైనెటిక్ ఎనర్జీ అయిపోతుంది. రైట్, ఇక్కడ పొజిషన్ దగ్గర కైనెటిక్ ఎనర్జీ ఎంత అని అడిగారు అనుకోండి, 0. ఎందుకు? ఆబ్జెక్ట్ కదలలేదు కదా. కదలలేదంటే దాని వెలాసిటీ 0. ఎప్పుడైతే వెలాసిటీ 0 అయిపోతుందో కైనెటిక్ ఎనర్జీ కూడా 0 అయిపోతుంది అన్నమాట. బట్ ఎప్పుడైతే వదిలామో చూడండి, వదిలిన వెంటనే అది కదలడం మొదలవుతుంది, అంటే వెలాసిటీ కొంచెం వాల్యూ ఉంటుంది అన్నమాట. ఎస్, ఎప్పుడైతే కదలడం మొదలవుతుందో ఇట్ హ్యాస్ సమ్ వాల్యూ. ఎప్పుడైతే కొద్దిగా వాల్యూ ఉందో కైనెటిక్ ఎనర్జీ అనేది, పొటెన్షియల్ ఎనర్జీ గెట్స్ కన్వర్టెడ్ టు కైనెటిక్ ఎనర్జీ. రైట్, కిందికి వెళ్ళే కొద్ది పాయింట్ బై పాయింట్ ఏమైపోతుందంటే పొటెన్షియల్ ఎనర్జీ తగ్గుతూ ఉంటుంది, కైనెటిక్ ఎనర్జీ పెరుగుతూ ఉంటుంది. రైట్, ఒక మిడ్ రేంజ్కి వచ్చేటప్పటికి పొటెన్షియల్ ఎనర్జీ 50% వచ్చేస్తే కైనెటిక్ ఎనర్జీ అనేది 50% వస్తుంది. ఇంకొంచెం కిందకి వెళ్తే పొటెన్షియల్ ఎనర్జీ మొత్తం 0 అయిపోతుంది, కైనెటిక్ ఎనర్జీ బికమ్స్ నా. అండ్ మొత్తం వచ్చి గ్రౌండ్కి తగిలిన వెంటనే బోత్ ద ఎనర్జీస్ గెట్స్ బికమ్స్ 0. క్లియర్? సో జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక ఆబ్జెక్ట్ కదలకుండా ఒక చోట అలా ఉండిపోయింది అంటే అది పొటెన్షియల్ ఎనర్జీ. కదులుతూ ఉంది అంటే అది కైనెటిక్ ఎనర్జీ. రైట్, సో ఎనర్జీ అనేది ఒక ఫామ్ నుంచి ఒక ఫామ్లోకి మారిపోతూ ఉంటుంది. రైట్, సో ఇప్పుడు మనకి వాట్ ఈస్ టోటల్ ఎనర్జీ అని అడుగుతాడు. టోటల్ ఎనర్జీ అంటే విచ్ ఇస్ ది కాంబినేషన్ ఆఫ్ బోత్ పొటెన్షియల్ ఎనర్జీ అండ్ కైనెటిక్ ఎనర్జీ, అండ్ దిస్ టోటల్ ఎనర్జీ ఈజ్ ఆల్సో కాల్డ్ మెకానికల్ ఎనర్జీ. రైట్, వాట్ ఈస్ కాల్డ్ మెకానికల్ ఎనర్జీ అని అడగచ్చు. మెకానికల్ ఎనర్జీ అన్నా సరే ఏంటి, సేమే. ద టోటల్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ అండ్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ కంబైన్లీ కాల్డ్ యాజ్ అ టోటల్ ఎనర్జీ ఆర్ అ మెకానికల్ ఎనర్జీ. ఓకే, మరి కైనెటిక్ ఎనర్జీకి మనం ఫార్ములా చూసుకోలేదు, విచ్ ఇస్ నథింగ్ బట్ ½ into m into v square. రైట్, ½ into m into v square. రైట్, సో ½ into m into v square. సో ఇక్కడ యూనిట్స్ వచ్చేసి కైనెటిక్ ఎనర్జీ యొక్క యూనిట్స్ కూడా జౌల్సే. రైట్, ఒకసారి పొటెన్షియల్ ఎనర్జీ యూనిట్స్ చూద్దాం. పొటెన్షియల్ ఎనర్జీ mgh, m అంటే మాస్ kg, g అంటే గ్రావిటీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, ఇంటూ హైట్ మీటర్. క్లియర్? సో kg మీటర్ ఇంటూ మీటర్, మీటర్ స్క్వేర్, సెకండ్ స్క్వేర్ అంటే పర్ సెకండ్ స్క్వేర్. క్లియర్? లేకపోతే దీనిలో ఉంచండి, కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అనేది దాన్ని న్యూటన్ అంటాం, మీటర్ని మీటర్ అంటాం. సో అందుకే న్యూటన్ మీటర్ కాబట్టి 1 న్యూటన్ మీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 జౌల్ కదా. రైట్, సో అందుకే మనం ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ యొక్క యూనిట్ని జౌల్ అని అనుకున్నాం అన్నమాట. ఓకేనా, జాగ్రత్తగా చూసుకోండి. మరి కైనెటిక్ ఎనర్జీది ఒకసారి డిరైవ్ చేసేద్దాం. ½ into m into v square అన్నాడు. మాస్ అంటే కేజీ, v స్క్వేర్ అంటే మీటర్ పర్ సెకండ్ హోల్ స్క్వేర్ అన్నమాట. సో మీటర్ పర్ సెకండ్ హోల్ స్క్వేర్ని ఎలా రాసుకోవచ్చు, కేజీ మీటర్ స్క్వేర్ పర్ సెకండ్ స్క్వేర్. ఈ మీటర్ స్క్వేర్ని నేను ఇంటూ మీటర్ కింద రాసుకున్నాను అనుకోండి, ఎలా రాసుకోవచ్చు ఇప్పుడు, కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఇంటూ మీటర్, మళ్ళీ న్యూటన్ వచ్చింది, మీటర్ వచ్చింది, 1 న్యూటన్ మీటర్ ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ జౌల్. క్లియర్? సో దీని నుంచి మనం కైనెటిక్ ఎనర్జీ యొక్క యూనిట్ కూడా జౌల్ అని కన్సిడర్ చేసుకుంటాం. ఓకే, సో అందుకే మనకి ఎనర్జీ యొక్క యూనిట్స్ అనేవి ఎలా ఉంటాయి, జౌల్. అండ్ వర్క్ యొక్క ఎనర్జీ ఆల్సో జౌల్. గుర్తుపెట్టుకోండి, యూనిట్స్ అన్నీ కూడా గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగానే, అడుగుతూ ఉంటాడు. నెక్స్ట్ మనకి టోటల్ ఎనర్జీ అంటే మాట్లాడుకున్నాం కదా మనం. ఓకే, ఇప్పుడు మనం లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ గురించి మాట్లాడుకుందాం. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. రైట్, వాట్ ఈస్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ? హియర్ ఎనర్జీ కెన్ చేంజ్ ఫ్రమ్ one form to the another form. Right,
which means energy can change it from one form to another form. ఎప్పుడైతే ఇది ఒక ఫామ్ నుంచి ఇంకొక ఫామ్కి మారుతుందో, అంటే పొటెన్షియల్ ఎనర్జీ నుంచి కైనెటిక్ ఎనర్జీకి మారుతుందని మనం చెప్పుకున్నాం. కాబట్టి వాట్ హ్యాపెన్స్ టు ద టోటల్ ఎనర్జీ ఆఫ్ ద సిస్టమ్, ఇప్పుడు ఎప్పుడైతే ఇలా మారుతుందో ఆ యొక్క టోటల్ ఎనర్జీ అనేది ఏమవుతుంది అని అడుగుతుంది. రైట్, మీరు జాగ్రత్తగా చూస్తే పాయింట్ బై పాయింట్ ఒకటి తగ్గుతుంటే ఒకటి పెరుగుతూ ఉంటుంది. అంటే ఎనర్జీ డిఫరెన్స్ అనేది ఇప్పుడు 10 ఉందనుకోండి, పొటెన్షియల్ ఎనర్జీ అనేది ఇప్పుడు స్టార్టింగ్లో 10 ఉంటుంది, కైనెటిక్ ఎనర్జీ 0 ఉంటుంది. పాయింట్ బై పాయింట్ పెరిగే కొద్దీ ఇది 9 అయితే ఇది 1 అవుతుంది. రైట్, అంటే సేమ్ ఉంటాయి అన్నమాట. ఇది 8 అయితే ఇది 2 అవుతుంది, ఇది 7 అయితే 3 అవుతుంది. రైట్, టోటల్ చేస్తే మళ్ళీ మనకి 10 వస్తుంది. కాన్స్టెంట్ వాల్యూ అనేది వస్తుంది అన్నమాట. రైట్, సో పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ రిమైన్స్ కాన్స్టెంట్గానే ఉంటుంది రెండు కలిపితే. రైట్, ఫ్రమ్ దిస్ టోటల్ ఎనర్జీ ఆఫ్ ద సిస్టమ్ ఈజ్ కాన్స్టెంట్. ఓకేనా? ఓకే, వర్క్ అండ్ పవర్ గురించి మనం చెప్పుకున్నాం. వర్క్ అండ్ ఎనర్జీ అయిపోయింది. ఇప్పుడు పవర్ గురించి మాట్లాడుకుందాం మనం. పవర్, సో పవర్ ఈజ్ నథింగ్ బట్ రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్. రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ అంటే ఎవరు ఎంత ఫాస్ట్గా చేశారు, ఎంత టైంలో చేశారు. పవర్ ఈజ్ ఈక్వల్ టు వర్క్ డన్ బై టైం అన్నమాట. రైట్, ఇద్దరు ఉన్నారు, ఒకడు అదే పనిని 10 ఇటుకలు తీసుకెళ్ళి పక్కన ఎక్కడ పెట్టాలి, అదే పనిని ఒకడు దగ్గర ఒక 2 minutesలో చేశాడు. ఇంకొకడు ఒక్కొక్కటిగా తీసుకుంటూ వెళ్ళి ఏం చేశాడు, 10 సార్లు తిరిగేసి వచ్చేలోకి మనోడికి 10 నిమిషాలు పట్టింది. ఓకేనా? సో ఇద్దరిలో ఎవరికి ఎక్కువ పవర్ ఉంది అని అడిగితే మనం ఏం చేస్తాం, ఎవరు తొందరగా చేశారు వర్క్, ఎవరు తొందరగా చేశారు, వీడు ఫస్ట్ వాడు. రైట్, సో మనం టైంతో కంపేర్ చేసుకొని చూస్తాం అన్నమాట ఇక్కడ. రైట్, సో ద రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ ఈజ్ కాల్డ్ పవర్. క్లియర్? సో ఇప్పటి వరకు యూనిట్స్ అన్ని కూడా సేమ్ ఉన్నాయి, కాకపోతే పవర్ యొక్క యూనిట్ అనేది డిఫరెన్స్ ఉంటుంది. పవర్ ఈజ్ ఈక్వల్ టు వర్క్ డన్ బై టైం. వర్క్ డన్ న్యూటన్ ఇంటూ మీటర్ బై టైం కదా, టైం యొక్క యూనిట్స్ సెకండ్స్ కదా, న్యూటన్ ఇంటూ మీటర్ పర్ సెకండ్. క్లియర్? అంటే న్యూటన్ ఇంటూ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఇంటూ మీటర్ పర్ సెకండ్. క్లియర్? సో విచ్ ఇస్ నథింగ్ బట్, చాలా జాగ్రత్తగా ఉంది, న్యూటన్ ఇంటూ, ఇప్పుడు న్యూటన్ ఇంటూ మీటర్ అంటే జౌల్ కదా, బట్ న్యూటన్ మీటర్ డివైడెడ్ బై సెకండ్ కూడా ఉంది, అంటే జౌల్ పర్ సెకండ్. ఈ జౌల్ పర్ సెకండ్నే మనం ఏమంటామంటే క్యాపిటల్ డబ్ల్యూ, విచ్ ఈస్ నథింగ్ బట్ వాట్. ఏంటది? వాట్ అనే యూనిట్ జేమ్స్ వాట్ అనే సైంటిస్ట్ యొక్క హానర్, ఆయన యొక్క వర్క్స్కి బేస్ చేసుకుని ఆయన హానర్ చేస్తూ ఈ యూనిట్ని పెట్టారన్నమాట. వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ పవర్. రైట్, సో 1 watt ఈజ్ ద పవర్ ఆఫ్ doing 1 joule in 1 second, doing 1 joule of work in 1 second. 1 watt is nothing but doing 1 joule of work in how many seconds? 1 second. ఒక జౌలు వర్క్ ఒక సెకండ్లో చేస్తే దాన్ని మనం ఏమంటాం, అతని యొక్క పవర్ అని అంటాం. సో పవర్ యొక్క యూనిట్స్ అనేవి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి మీకు ఇప్పుడు. రైట్, సో 1 watt is equal to dash, 1 watt is equal to dash joule per second, 1 joule per second. రైట్, ఓకే. సో జౌల్ పర్ సెకండ్ ఇవ్వకుండా పర్ సెకండ్ అనేది సెకండ్ పైకి వెళ్ళిపోయిందండి, సెకండ్ పవర్ -1 అవుతుంది, జాగ్రత్తగా చూసుకోండి మనకి. రైట్, సో లార్జ్ యూనిట్స్ ఆఫ్ పవర్ విచ్ ఇస్ నథింగ్ బట్ 1 kilowatt. 1 kilowatt is equal to 1000 watts. రైట్, సో 1000 watts. ఈ 1000 watts అనేది ఇప్పుడు మనం డబ్ల్యూ అని పెట్టుకుంటే సరిపోతుంది, క్యాపిటల్ డబ్ల్యూ. రైట్, సో ఒక్కోసారి 1 kilowatt is equal to dash joule per second అని అడుగుతుంటాడు, which is also the same 1000 joules per second. రైట్, సో పవర్ అనేది ఇట్ మే వేరీ విత్ టైం ఒకవేళ అతని యొక్క కెపాసిటీ అనేది మారిపోతూ ఉంటుంది బేస్డ్ ఆన్ ద టైమ్ హీ హాజ్ యూటిలైజ్డ్ ఫర్ దట్ టోటల్ అమౌంట్ ఆఫ్ వర్క్. క్లియర్? రైట్, ఓకే. నెక్స్ట్ మనం ఈ చాప్టర్ నుంచి ప్రీవియస్ క్వశ్చన్స్ ఏమేమి అడిగాడో ఒకసారి చూద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్ విత్ ద క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే
వెన్ ది వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు 0, వర్క్ డన్ అనేది ఎప్పుడు 0కి ఈక్వల్ అవుతుంది అని అడిగాడు. ఎప్పుడు 0కి ఈక్వల్ అవుతుంది? ఎప్పుడు అప్లై చేసిన ఫోర్సు అండ్ డిస్ప్లేస్మెంట్ ఉంటుంది తెలుసు కదా. అప్లై చేసిన ఫోర్స్ ఉంది, ఇప్పుడు మనోడు ఫోర్స్ అప్లై చేశాడు ఎలాగ పైకి అప్లై చేశాడు, అండ్ అప్లై చేసిన తర్వాత దాని యొక్క డిస్ప్లేస్మెంట్ అనేది 0. అప్పుడు ఏమైపోతుంది? వర్క్ డన్ ఈజ్ 0, రైట్? సో ఇప్పుడు ఇది అడుగుతూ ఉంటాడు అనమాట, వర్క్ వెన్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఆర్ ఇన్ ది సేమ్ డైరెక్షన్, రెండు సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి అంటే డిస్ప్లేస్మెంట్ అనేది ఉన్నట్టే కదా లెక్క. సో వర్క్ డన్ అనేది జరుగుతుంది. లేదు, సెకండ్ ఆప్షన్ ఏమి ఇచ్చాడంటే వెన్ ది ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఆర్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్, ఒకటి అటు వెళ్తుంది ఒకటి ఇటు వెళ్తుందంట, అప్పుడు కూడా వర్క్ అనేది జరుగుతుంది, రైట్? వెన్ ద ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్, సో ఇది పైన ఉంది ఇది కూడా పైన ఉంది అంటే కదలలేదు ఎక్కడికి. సో పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ అంటే వర్క్ డన్ ఈజ్ 0, గుర్తుపెట్టుకోండి, రైట్? సో 4th పాయింట్ నన్ ఆఫ్ ది అబౌవ్ ఇచ్చాడు. ఓకే, సో సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ ఏ బాయ్ అండ్ ఏ గర్ల్, ఓకే, ఇఫ్ ఏ బాయ్ అండ్ ఏ గర్ల్ డూ ద సేమ్ అమౌంట్ ఆఫ్ వర్క్ ఇన్ 5 minutes, ఇద్దరు కూడా ఒకటే రకమైన వర్క్ని 5 నిమిషాల్లో బాయ్, 10 నిమిషాల్లో అమ్మాయి చేసిందంట. వాట్ కెన్ బి సెడ్ అబౌట్ దేర్ పవర్, ఇప్పుడు వీళ్ళ యొక్క పవర్ గురించి ఏం చెప్తారు మీరు అని అడుగుతున్నాడు. ఏం చెప్తాం? మనకు ఆల్రెడీ డెఫినేషన్ తెలుసు కదా, పవర్ యొక్క డెఫినేషన్. పవర్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ది రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్, రైట్? సో ఎవరికి ఎక్కువ పవర్ ఉన్నట్టు, ఎవరు తొందరగా చేస్తే వాళ్ళకి ఎక్కువ పవర్ ఉన్నట్టు. బాయ్ తొందరగా చేశాడు కాబట్టి బాయ్స్ పవర్ ఈజ్ గ్రేటర్ దాన్ ది గర్ల్స్ పవర్, రైట్? ఎందుకంటే ఎవరు ముందు చేస్తే వాళ్ళకి ఎక్కువ పవర్ ఉన్నట్టు లెక్క. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. ఇప్పుడు క్వశ్చన్ ఏమి అడిగాడు అంటే నెక్స్ట్ క్వశ్చన్ ఒక చిన్న ప్రాబ్లం ఇచ్చాడు. అండ్ ఆబ్జెక్ట్ ఆఫ్ మాస్, ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఆ ఆబ్జెక్ట్ యొక్క బరువు ఇచ్చేసాడు, 1 kg ఉందంట అది. ఓకే, బట్ కైనెటిక్ ఎనర్జీ కూడా ఇచ్చేసాడు. ఎంత దాని కైనెటిక్ ఎనర్జీ? 200 joules ఉందంట. అయితే వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. సో మనకి తెలిసిన ఫార్ములా కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు 12 mv². ఇదే కదా కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా. కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు 12 mv². సో కైనెటిక్ ఎనర్జీ ఎంత ఇచ్చాడు ఆల్రెడీ? కైనెటిక్ ఎనర్జీ 200 joules. సో 200 ఈజ్ ఈక్వల్ టు 12 ఇంటూ m ప్లేస్లో 1 పెట్టుకుంటాం. v² మనకి తెలియదు కదా, రైట్? అంటే v²/2 ఈజ్ ఈక్వల్ టు 200. ఈ 2 అనేది ఇక్కడ డివైడ్ చేసినట్టు వెళ్తే మల్టిప్లై చేస్తుంది. ఓకే, అటు వెళ్తే మల్టిప్లై చేస్తుంది కాబట్టి v ఈజ్ ఈక్వల్ టు 200 ఇంటూ 2 ఎంత అవుతుంది? 200 ఇంటూ 2 అంటే 400 అవుతుంది. సో v² ఈజ్ ఈక్వల్ టు 400. స్క్వేర్ హెడ్ పంపించేశారు అనుకోండి, √400 అవుతుంది. అంటే 400 ఇస్ ఎగ్జాక్ట్ రూట్ ఆఫ్ 20. సో ఆన్సర్ అనేది వెలాసిటీ ఎంత? 20 m/s. సో దిస్ ఇస్ ది ఆన్సర్. వీడు ఆప్షన్స్లో ఏమి ఇచ్చాడంటే ఫస్ట్ ఆప్షన్ √20, సెకండ్ ఆప్షన్ 30, థర్డ్ ఆప్షన్ 20, అండ్ ఫోర్త్ ఆప్షన్ 40. సో ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ 20 m/s. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, నో వర్క్ ఇట్స్ డన్ వెన్, అసలు వర్కే జరగదంట ఎప్పుడు అని అడుగుతున్నాడు. ఆప్షన్స్, ఏ నెయిల్ ఈజ్ ప్లగ్డ్ ఇన్ టు ద వుడెన్ బోర్డ్లోకి, అంటే చెక్కలోకి మేకుని దింపినప్పుడు వర్క్ జరగదు అంటున్నాడు, రైట్? కాదు, జరుగుతుంది కదా, అది డైరెక్షన్. ఫోర్స్ అప్లై చేస్తున్నాం, డైరెక్షన్ కూడా ఉంది. ఏ బాక్స్ ఈజ్ పుష్డ్ అలాంగ్ ఏ హారిజాంటల్ ఫ్లోర్, అంటే బాక్స్ని లాక్కుంటూ వెళ్ళిపోతున్నాం మూలకి, అక్కడ కూడా ఫోర్స్ అప్లై చేస్తున్నాం, డైరెక్షన్ కూడా ఉంది. There is no force parallel to the direction of motion. There is no force parallel to the direction of motion. అంటే ఇప్పుడు ఈసారి ఏమంటున్నాడంటే మోషన్ ఉంది కానీ ఫోర్స్ లేదంటున్నాడు. సో రెండు ఉండాలి కదా, రెండు ఒకటే డైరెక్షన్ ఉండాలి, రెండు ఆపోజిట్ డైరెక్షన్లోనే ఉండాలి. అలా జరిగితేనే మనకి ఏం జరిగినట్టు లెక్క? వర్క్ జరిగినట్టు. బట్ ఇక్కడ ఏమన్నాడు? దేర్ ఇస్ నో ఫోర్స్ ప్యారలల్ టు ద డైరెక్షన్ ఆఫ్ మోషన్. ఇలా మోషన్ ఉంది కానీ డైరెక్షన్లో, ఇదే డైరెక్షన్లో ఫోర్స్ లేదు. పోనీ ఆపోజిట్ డైరెక్షన్లోనే ఫోర్స్ ఉందంటే అలా కూడా లేదంట. క్లియర్? సో థర్డ్ ఆప్షన్ తీసుకోండి మీరు ఇప్పుడు. ద వర్క్ డన్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం ఒకసారి. ద వర్క్ డన్ ఆన్ అన్ ఆబ్జెక్ట్ డస్ నాట్ డిపెండ్ అపాన్. వర్క్ డన్ అనేది దేని మీద డిపెండ్ అవ్వదు. వర్క్ డన్ డజంట్ డిపెండ్ అపాన్.
సో ఫస్ట్ ఆప్షన్ డిస్ప్లేస్మెంట్, ఫోర్స్ అప్లైడ్, యాంగిల్ బిట్వీన్ ద ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్, ఇనీషియల్ వెలాసిటీ ఆఫ్ ద ఆబ్జెక్ట్. సో ఇట్ డజంట్ డిపెండ్ ఆన్ ఇనీషియల్ వెలాసిటీ ఆఫ్ ద ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ యొక్క స్టార్టింగ్ వెలాసిటీ మీద వర్క్ డన్ అనేది డిపెండ్ అవ్వదు. డిస్ప్లేస్మెంట్ మీద డిపెండ్ అవుతుంది, ఫోర్స్ మీద డిపెండ్ అవుతుంది, అండ్ యాంగిల్ బిట్వీన్ ది ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ మీద కూడా డిపెండ్ అవుతుంది, రైట్. సో వర్క్ డన్ కి యాంగిల్ అనగానే మనం ఎఫ్ఎస్ కాస్ థీటా అంటాం, రైట్. యాంగిల్ గురించి మాట్లాడుకున్న వెంటనే సో యాంగిల్ మీద కూడా డిపెండ్ అవుతుంది, ఫోర్స్, డిస్ప్లేస్మెంట్ అండ్ యాంగిల్ మూడిట్ల మీద డిపెండ్ అవుతుంది. బట్ దేని మీద డిపెండ్ అవ్వదు, ఇనీషియల్ వెలాసిటీ మీద డిపెండ్ అవుతుంది, రైట్. సో నెక్స్ట్ సేమ్ క్వశ్చన్, సిమిలర్ క్వశ్చన్ చూడండి. ద బాడీ ఈజ్ ఫాలింగ్ ఫ్రమ్ హైట్ హెచ్. ఎక్కడో హైట్, ఎంత హైట్, అంత హైట్ లో ఒక బాడీ ఉందంట, అది పైనుంచి కిందకు వస్తుంది. ఓకే, బాడీ ఈజ్ ఫాలింగ్ ఫ్రమ్ ఎ హైట్ హెచ్ ఆఫ్టర్ ఇట్ హ్యాస్ ఫాలెన్ ఎ హైట్ ఆఫ్ h/2, అంటే సగం దూరం వచ్చిందంట, సగం దూరం వచ్చింది. ఇట్ విల్ పొసెస్, దీనికి ఏముంటుంది అని అంటున్నాడు. ఇప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ ఒకటే ఉంటుంది, ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ కైనెటిక్ ఎనర్జీ ఒకటే ఉంటుంది. థర్డ్ ఆప్షన్ మోర్ కైనెటిక్ ఎనర్జీ అండ్ లెస్ పొటెన్షియల్ ఎనర్జీ. ఎక్కువ కైనెటిక్ ఎనర్జీ ఉండి తక్కువ పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. హాఫ్ కైనెటిక్ ఎనర్జీ అండ్ హాఫ్ పొటెన్షియల్ ఎనర్జీ, హాఫ్ కైనెటిక్ ఎనర్జీ అండ్ హాఫ్ పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. సో విచ్ ఈస్ ద రైట్ ఆప్షన్? ఎస్, పాయింట్ బై పాయింట్ ఒకటి తగ్గుతూ ఉంటే రెండు కాన్స్టెంట్ కదా మరి. సో పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు కాన్స్టెంట్ కాబట్టి పైనుంచి కిందకి పాయింట్ బై పాయింట్ తగ్గుతూ ఉంటే పొటెన్షియల్ ఎనర్జీ ఒక్కొక్క పాయింట్ తగ్గుతుంటే కైనెటిక్ ఎనర్జీ ఒక్కొక్క పాయింట్ పెరుగుతూ ఉంటుంది. సేమ్ ప్యాటర్న్ ఎగ్జాక్ట్ హాఫ్ డిస్టెన్స్ వచ్చినప్పుడు కైనెటిక్ ఎనర్జీ అనేది హాఫ్, పొటెన్షియల్ ఎనర్జీ అనేది హాఫ్ ఉంటుంది అన్నమాట, రైట్. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆప్షన్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమడిగాడు, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద యూనిట్ ఆఫ్ ఎనర్జీ. ఎనర్జీ యొక్క యూనిట్ కానిది ఏది అన్నాడు. జౌలు, న్యూటన్ మీటరు, కిలో వాట్, కిలో వాట్ హవర్. సో ఇందులో అసలు సంబంధం లేనిది ఏది యూనిట్ ఆఫ్ ఎనర్జీ? సో kilowatt is not the unit of energy, it is the unit of power, clear. And kilowatt hour, 1 kilowatt hour, it is also no, it is the unit of energy, okay. ఈ రెండు కాదమ్మా, ఓన్లీ జౌలు, న్యూటన్ మీటర్ మాత్రమే యూనిట్స్ ఆఫ్ ఎనర్జీ కిందకి వస్తాయి, ఓకే. సారీ, ఇది నెక్స్ట్ క్వశ్చన్లో ఇది అనుకోకుండా ఎక్కింగ్ చేసుకున్నాను, క్షమించండి. సో కిలో వాట్ ఇక్కడ నన్ను ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. The expression of power is equal to, the expression of power is equal to, power is equal to work done by time. యూనిట్ ఇచ్చేసాడు ఇక్కడ, వాట్ అని ఇచ్చాడు, రైట్. అండ్ సెకండ్ పవర్ ఈజ్ ఈక్వల్ టు వర్క్ డన్ బై టైం, ఇక్కడ యూనిట్ వాట్ అవర్ ఇచ్చాడు. థర్డ్ ఆప్షన్ పవర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ బై డిస్ప్లేస్మెంట్, యూనిట్ న్యూటన్ బై మీటర్ ఇచ్చాడు. ఫోర్త్ పవర్ ఈజ్ ఈక్వల్ టు టైం బై వర్క్, ఇక్కడ సెకండ్ బై న్యూటన్ ఇచ్చాడు, రైట్. సెకండ్ బై జౌల్ ఇచ్చాడమ్మా, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఇది. అండ్ ఇక్కడ కిలో వాట్ అవర్ కూడా ఇచ్చాడు, ఇది సెకండ్ది, రైట్. సో మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇలా ఇస్తూ ఉంటాడు, నేనే కన్ఫ్యూజ్ అయ్యాను, ఓకే. సో ఇప్పుడు కరెక్ట్ ఆప్షన్, ద ఎక్స్ప్రెషన్ ఫర్ పవర్, పవర్ ఈజ్ ఈక్వల్ టు వర్క్ డన్ బై టైం కదా. సో కరెక్ట్ ఆప్షన్ ఇస్ వర్క్ డన్ బై టైం. సో ఓకే, సెకండ్ ఆప్షన్కి ఇక్కడ ప్లస్ కాకుండా ఇంటూ ఉంది, జాగ్రత్తగా చూసుకోవాలి ఆప్షన్స్, క్షమించాలి. సో ఇక్కడ పవర్ ఈజ్ ఈక్వల్ టు వర్క్ డన్ బై టైం అన్నమాట. సో ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఇచ్చాడు, చూసుకోండి జాగ్రత్తగా, ఓకేనా. సో నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. వెన్ ఎ బాడీ ఫాల్స్ ఫ్రీలీ టువర్డ్స్ ద ఎర్త్, ఒక ఆబ్జెక్ట్ అనేది పైనుంచి కిందికి చాలా ఫ్రీగా పడిపోతూ ఉంటుంటే దెన్ ఇట్స్ టోటల్ ఎనర్జీ అనేది ఏమైపోతూ ఉంటుంది అని అడుగుతున్నాడు, రైట్. ఏమైపోతుంది టోటల్ ఎనర్జీ? పైనుంచి కిందకి వెళ్తుంటే ఒకటి తగ్గుతుంటే ఒకటి పెరుగుతూ ఉంటుంది కదా. సో ద టోటల్ ఎనర్జీ రిమైన్స్ ద సేమ్, గుర్తుపెట్టుకోండి, టోటల్ ఎనర్జీ రిమైన్స్ ద సేమ్, ఓకే. సో దట్స్ ఇట్ అబౌట్ ఆల్ ద క్వశ్చన్స్, ఓకే. సో నెక్స్ట్ మనం సౌండ్ లెసన్ స్టార్ట్ చేసుకుందాం, ఓకే.
So let's discuss about the sound. Sound is a form of energy. Sound is a form of energy, అమ్మా. ఓకే, ఇప్పుడు సౌండ్ అనేది ఇట్స్ అ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. బట్ సౌండ్ అనేది ఒక చోట నుంచి ఇంకొక చోటికి ట్రావెల్ అవ్వాలి అంటే ఏముండాలి దానికి? ఇట్ రిక్వైర్స్ అ మీడియం టు ట్రావెల్. దానికి ఒక మీడియం ఉండాలన్నమాట. పర్టికులర్ మీడియం అనేది దానికి ఉండాలి. ఓకేనా? సో మీడియం లేకపోతే సౌండ్ అనేది ట్రావెల్ అవ్వదు. ఓకే, సో సౌండ్ డజంట్ ట్రావెల్ వితౌట్ ఎనీ మీడియం. మరి ఆ మీడియం ఏంటి? మీరు ఇక్కడ మాట్లాడితే పక్కన ఒకడు నిలబడి ఉన్నాడు, ఆడికి వినపడుతుంది క్లియర్గాని. అంటే మధ్యలో ఒక మీడియం ఏదో ఉంది. ఏంటో మీడియము? ఎయిర్. అంటే గాలి లేకపోతే సౌండ్ వెళ్ళదు అంటారా? అవును. ఇఫ్ దేర్ ఈజ్ నో ఎయిర్ ద సౌండ్ డజంట్ ట్రావెల్, రైట్? అంటే గాలి తగ్గిస్తే సౌండ్ అనేది ఆగిపోతుంది. దీని గురించి సైంటిస్టులు అనేది వాళ్ళు అది రీసెంట్గా ఎక్స్పెరిమెంట్లు చేశారన్నమాట. ఎలాగా? ఇప్పుడు ఒక గ్లాస్ జార్ తీసుకుని లోపల బెల్ ఉంటుంది కదా మనకి, స్కూల్ బెల్. ఆ స్కూల్ బెల్ని మోగించారు, అది సౌండ్ వస్తూ ఉంటుంది. సో గ్లాస్ బాడీ మొత్తం క్లోజ్ చేసేసి ఇక్కడ ఒక చిన్న హోల్ పెట్టి, ఆ చిన్న హోల్లో ఒక చిన్న పైప్ పెట్టి, దట్ పైప్ ఈజ్ కనెక్టెడ్ టు వాక్యూమ్ పంప్. వాక్యూమ్ పంప్కి కనెక్ట్ చేసాం. వాక్యూమ్ పంప్ యొక్క కెపాసిటీ ఏంటంటే ఎయిర్ని సక్ చేస్తుంది. సో ఇన్ ద సేమ్ ప్యాటర్న్ వాక్యూమ్ పంప్ని దూరంగా తీసుకెళ్ళి ఒక చోట పెట్టి దాన్ని ఆన్ చేసిన తర్వాత మనం ఏం చేసాం? ఈ బెల్ యొక్క సౌండ్ని వింటూ ఉన్నమాట. ఎప్పుడైతే మనం ఆన్ చేసామో లోపల ఉన్న ఎయిర్ అనేది కొద్దిగా వెళ్ళిపోతుంది, సక్ చేసేస్తుంది. ఎవరు? వాక్యూమ్ పంప్ సక్ చేస్తుంది. కాబట్టి ఏమైపోతుందంటే ఆ సౌండ్ యొక్క ఫ్రీక్వెన్సీ అనేది తగ్గిపోవడం స్టార్ట్ అవుతుంది. సో అనేది మనకి వినిపించే లెవెల్ అనేది కొద్ది లాస్ట్కి జీరో అయిపోతుంది అనమాట. విచ్ మీన్స్ వీ హ్యావ్ క్రియేటెడ్ అ వాక్యూమ్ హియర్. వాక్యూమ్ అంటే ఏంటి? ద ప్లేస్ వేర్ నో ఎయిర్ ఈజ్ ప్రెసెంట్, రైట్? దట్ ప్లేస్ వీల్ కాల్ ఇట్ యాజ్ అ వాక్యూమ్. ఎక్కడైతే గాలి ఉండదో, అసలు గాలే లేదో అలాంటి పొజిషన్ మనం ఏమంటామంటే వాక్యూమ్ అంటూ ఉంటాం అన్నమాట. సో సౌండ్ అనే దానికి మీడియం కావాలి. ఏంటి ఆ మీడియం? ఎయిర్. ఎయిర్ లేకపోతే సౌండ్ వినపడదు. అందుకే మన వాళ్ళు ఎవరైనా ఎర్త్ దాటి బయటికి వెళితే, రైట్, వాళ్ళు స్పెషల్ సూట్లు వేసుకుంటారు, రైట్? స్పేస్ సూట్ అంటాం. ఆ స్పేస్ సూట్లో వాళ్ళకి ట్రాన్స్మిటర్స్ ఉంటాయి, రైట్? దోస్ ట్రాన్స్మిటర్స్ ఆ ట్రాన్స్మిటర్స్ యూజ్ చేసి వాళ్ళు ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్, ఎందుకంటే వాళ్ళు స్పెషల్ సూట్లు వేసుకుంటారు కాబట్టి ఆ సూట్స్లో ఉంటుంది, దాంతో వాళ్ళు మాట్లాడుకుంటారు, రైట్? అంటే పక్క వెళ్ళి హాయ్ మామ అంటే హాయ్ మామ అనుకోలేరు వాళ్ళు. అండ్ డైరెక్ట్ వినపడదు వాళ్ళకి, ఎందుకంటే మధ్యలో గాలి లేదు కదా, రైట్? సో అండ్ సన్ అని తెలుసు కదా మీకు. సన్లో రోజు ఎక్స్ప్లోజన్స్ జరుగుతూ ఉంటాయి, చాలా ఎక్స్ప్లోజన్స్ జరుగుతూ ఉంటాయి. పెద్ద బాంబ్ బ్లాస్ట్లు అయ్యే జరిగితే ఎంత సౌండ్ వస్తుంది చెప్పండి? అంతకు మించిన బాంబ్ బ్లాస్ట్లు జరుగుతూ ఉంటాయి సన్లో. కానీ మూడో ప్లానెట్ అయిన మన ఎర్త్కి, రైట్, ఇక్కడి నుంచి ఇక్కడికి ఆ సౌండ్ అనేది అసలు మనకి వినపడదే. ఎందుకు వినపడదు? మధ్యలో గాలి లేదు కాబట్టి. గాలి ఉందా మనకి? లేదు. బయటికి వెళ్ళామంటే గాలి ఉండదు. అందుకే మన వాళ్ళు స్పెషల్ సూట్లు వేసుకుని వెళ్తూ ఉంటారు అన్నమాట. క్లియర్? సో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు నెక్స్ట్ మనం సో హ్యూమన్స్ గురించి మాట్లాడుకుందాం మనం. డస్ హ్యూమన్స్ హ్యావ్ అ కెపాసిటీ టు ప్రొడ్యూస్ సౌండ్? ఎస్, హ్యూమన్స్ హ్యాస్ అ కెపాసిటీ టు ప్రొడ్యూస్ సౌండ్. మనం మాట్లాడతాం కదా. సో మనం ఎలా మాట్లాడుతున్నాం? మనకు ఒక స్పెషల్ డివైస్ ఉంటుంది మన కంఠంలో, అండ్ విచ్ ఈస్ నథింగ్ బట్ లారింగ్స్. ఏంటది? లారింగ్స్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ వాయిస్ బాక్స్. ఏ బాక్స్ అంటారండి దీన్ని? వాయిస్ బాక్స్ అని అంటూ ఉంటారు. మనం మాట్లాడినప్పుడు అక్కడ ఒక చిన్న రబ్బర్ బ్యాండ్లో ఉన్నట్టు టైట్గా ఉంటుంది అన్నమాట లేయర్. ఎప్పుడైతే మనం మాట్లాడడానికి ట్రై చేస్తామో గాలి అనేది అందులోంచి బయటకు వస్తూ ఉంటుంది. బయటకు వచ్చినప్పుడు ఇట్ స్టార్టెడ్ వైబ్రేటింగ్, రైట్? సో విచ్ మీన్స్ సౌండ్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై వైబ్రేషన్స్. ఈ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి జాగ్రత్తగా. సౌండ్ అనేది ప్రొడ్యూస్ అవ్వాలంటే ఇట్ హ్యాస్ టు వైబ్రేట్. ఓకే, ఏదైనా ఒక ఆబ్జెక్ట్ అనేది వైబ్రేట్ అవుతూ ఉంటుందంటే సౌండ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అని అర్థం, రైట్? సో మనం ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ నేర్చుకున్నాం. నెంబర్ 1, సౌండ్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై వైబ్రేటింగ్ బాడీ. సో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. దేన్ని కొట్టినా లేకపోతే ఇప్పుడు దేన్ని టచ్ చేసినా సౌండ్ అనేది ప్రొడ్యూస్ అయింది. చెక్కను ఒక గుడ్డు గుద్దారనుకోండి,
రైట్, అది సౌండ్ ప్రొడ్యూస్ అవుతుంది. దాని మీద పట్టుకుని చూసారనుకోండి, ఇట్ వైబ్రేట్ అవుతున్నంతసేపు సౌండ్ వస్తుంది. ఎప్పుడైతే వైబ్రేషన్ ఆగిపోతుందో ఇట్ డజంట్ మేక్ సౌండ్. క్లియర్? సో మనం కూడా మన బాడీలోంచి మనం మాట్లాడేటప్పుడు మన కంఠం దగ్గర చేపెట్టుకుని చూస్తే ఆ కంఠం అనేది వైబ్రేట్ అవుతూ ఉంటుందన్నమాట. రైట్, అండ్ నోటి దగ్గర చేపెట్టి చూస్తే గాలి అనేది బయటకు వస్తూ ఉంటుంది. ఆ గాలి బయటకు వస్తూ వస్తూ ఏం చేస్తుందంట, ఏం చేస్తుంది, గాలి బయటకు వస్తూ వస్తూ ఆ లారింగ్స్లో ఉన్న ఉంటుంది తెలుసు కదా, వైబ్రేటింగ్ కాలమ్ని అది డిస్టర్బ్ చేసినప్పుడు డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్లో అది, అంటే తక్కువ స్లో సౌండ్ మాట్లాడితే స్లోగా వైబ్రేట్ అవుతుంది, గట్టిగా మాట్లాడినప్పుడు గట్టిగా వైబ్రేట్ అవుతుంది. ఆ వైబ్రేషన్స్ వల్ల ఆ సౌండ్ అనేది బయటకు వస్తూ ఉంటుంది అన్నమాట. క్లియర్? సో ఇప్పుడు మరి మనకి సౌండ్ వినిపించాలంటే, మనం మాట్లాడాలంటే మనకి ఒక ఎక్విప్మెంట్ కావాలి, విచ్ ఇస్ నథింగ్ బట్ లారింగ్స్ ఉంది. ఓకే, వాయిస్ బాక్స్ ఉంది మన దగ్గర. మరి వినాలంటే మరి మనకు కూడా ఒక ట్రాన్స్మిటర్ కావాలి కదా. అది ఎక్కడ ఉంది, మన చెవుల్లో ఉంటుంది అన్నమాట. చెవుల్లో ఏముంటుంది, ఇయర్ డ్రమ్ ఉంటుంది. రైట్, ఇయర్ డ్రమ్. ఇప్పుడు ఇక్కడ చెవు ఉంటుంది కదా, చెవు బయట పార్ట్ ఉంది చూసారు, అవుట్ పార్ట్, దాన్ని మనం పెన్నా అంటాం. ఈ పెన్నా నుంచి కొంచెం లోపలికి వెళ్ళారనుకోండి, ఇది బయట పార్ట్ నుంచి కొంచెం లోపలికి, ఇక్కడ చిల్లు ఉంటుంది మనకి, చిల్లు లోపల నుంచి లోపలికి వెళ్ళారనుకోండి. సో ఇది అవుటర్ ఇయర్ని పెన్నా అంటాం. మిడిల్ ఇయర్, ఈ మిడిల్ ఇయర్లో మనకి రైట్ ఇక్కడ ఒక ఎవరుంటారు, ఇయర్ డ్రమ్ ఉంటుంది అన్నమాట. కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత ఇయర్ డ్రమ్ ఉంటుంది. ఇక్కడ చిన్న మెకానిజం ఉంటుంది, లోపలికి వెళ్ళిపోతుంది. ఇక్కడ మరి ఇన్నర్ ఇయర్ మొత్తం. సో ఈ అవుటర్ ఇయర్ నుంచి ఇయర్ డ్రమ్ దాటి లోపలికి వెళ్ళిన వెంటనే మనం మాట్లాడిన సౌండ్ అనేది ఇట్ ఈస్ గోయింగ్ టు, అంటే మనం మాట్లాడిన మాటలకు అనుగుణంగా ఈ ఇయర్ డ్రమ్ అనేది డ్యాన్స్ చేస్తుంది పైకి కిందికి, అంటే వైబ్రేట్ అవుతుంది. సో వైబ్రేట్ అయిన తర్వాత ఏమవుతుందంటే ఇట్ జనరేట్ సమ్ ఎలక్ట్రికల్ పల్సెస్, చిన్న చిన్న ఎలక్ట్రికల్ సిగ్నల్స్ కింద జనరేట్ చేసి దాన్ని లోపలికి తీసుకెళ్తుందన్నమాట. సో గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడాని మన బ్రెయిన్ని 2 పార్ట్స్ చేస్తాం, లెఫ్ట్ అండ్ రైట్ కింద 2 పార్ట్స్ చేసాం అనుకోండి. రైట్, సో ఈ ఒకటి కుడి పక్కది అనుకోండి, ఒకటి రైట్ ఇయర్, ఒకటి లెఫ్ట్ ఇయర్ అనుకోండి. రైట్ ఇయర్ ఏమో లెఫ్ట్ బ్రెయిన్ కనెక్ట్ అయి ఉంటుంది, లెఫ్ట్ ఇయర్ ఏమో రైట్ బ్రెయిన్ కనెక్ట్ అయి ఉంటుంది అన్నమాట. సో అంటే ఈ చెవులోంచి విన్నది కాస్త ఎక్కడ ప్రాసెస్ జరుగుతుంది, రైట్ బ్రెయిన్లో. ఈ చెవి నుంచి విన్నది కాస్త లెఫ్ట్ బ్రెయిన్లో ప్రాసెస్ జరుగుతుంది. ఓకే, అప్పుడు మనం ఎప్పుడైతే మాట్లాడతామో అది పెన్నాలోంచి లోపలికి వెళ్ళి, అంటే అవుటర్ ఇయర్లోంచి లోపలికి వెళ్ళి మిడిల్ ఇయర్లోకి వెళ్ళి, కానీ ఇయర్ డ్రమ్ అనేది డ్యాన్స్ చేస్తుంది. డ్యాన్స్ చేసిన తర్వాత చిన్న చిన్న ఎలక్ట్రిక్ పల్సెస్ కింద లోపలికి వచ్చి అవి ఈ నర్వ్స్ ద్వారా మన బ్రెయిన్కి వెళ్ళిపోతాయి. వెళ్ళిన తర్వాత ఆ బ్రెయిన్ లోపల ఇక్కడ చిన్న చిన్న ఫోల్డర్స్ ఉంటాయి అన్నమాట. ఆ ఫోల్డర్స్ అన్ని ఓపెన్ చేసి చూసుకుంటుంది, ఈ సౌండ్ ఎక్కడ విన్నట్టుంది, ఈ సౌండ్ ఎక్కడ విన్నట్టుంది అని చెప్పి అది టాలీ చేసుకుని అది మన బ్రెయిన్ అనేది అది క్యాచ్ చేస్తుంది అన్నమాట. క్లియర్? దిస్ ఇస్ ద ఓవరాల్ ప్రాసెస్ దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్సైడ్ హ్యూమన్ బీయింగ్. క్లియర్? ఓకే, ఇప్పుడు మనకి సౌండ్ ఎలా వస్తుంది ఏంటి ప్రతిదీ ఒక క్లారిటీ ఉందనుకుంటున్నాను నేను. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ నేను కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నాను, అంటే ఇట్స్ అ బిగ్ లెసన్ కదా. నెక్స్ట్ మనం యాంప్లిట్యూడ్ అంటే ఏంటి, టైం పీరియడ్ అంటే ఏంటి, ఫ్రీక్వెన్సీ ఆఫ్ వైబ్రేషన్ అంటే ఏంటి, దీని గురించి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఇప్పుడు మనం. రైట్, ఫస్ట్ అసలు వైబ్రేషన్ అంటే ఏంటి, వైబ్రేషన్ అంటే ఏంటి, ద టూ అండ్ ఫ్రో మోషన్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. ఇప్పుడు శాంపిల్కి ఒక ఆబ్జెక్ట్ ఉందండి, ఒక ఆబ్జెక్ట్ని డిస్టర్బ్ చేస్తే అది పైకి కిందికి పైకి కిందికి పైకి కిందికి తిరుగుతుంది, అంటే టూ అండ్ ఫ్రో మోషన్, ఎదరికి వెనక్కి ఎదరికి వెనక్కి ఎదరికి వెనక్కి తిరుగుతూ ఉంటుంది. ఈ మోషన్ మనం టూ అండ్ ఫ్రో మోషన్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఇస్ కాల్డ్ వైబ్రేషన్ అంటాం. రైట్, సో ఈ మోషన్ ఇంకో పేరుతో కూడా పిలుస్తాం, ఏమని పిలుస్తాం, ఆసిలేటరీ మోషన్ అని కూడా అంటూ ఉంటాం మనం. రైట్, సో ద నెంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ పర్ సెకండ్ ఈజ్ కాల్డ్, ఒక సెకండ్కి ఎన్నైతే వైబ్రేషన్స్ ఆర్ ఎన్నైతే ఆసిలేషన్స్ చేసిందో రైట్, దాన్నే మనం ఏమంటామంటే ఫ్రీక్వెన్సీ అని అంటాం. గుర్తుపెట్టుకోండి ఇప్పుడు, వాట్ ఈస్ కాల్డ్ ఫ్రీక్వెన్సీ, ఫ్రీక్వెన్సీ ఈజ్ నథింగ్ బట్ ద నెంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ పర్ సెకండ్, నెంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ పర్ సెకండ్. రైట్, సో నెంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ పర్ సెకండ్ ఈజ్ నథింగ్ బట్ ఫ్రీక్వెన్సీ, బట్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ హెర్ట్జ్, హెచ్ఈఆర్టీజెడ్, హెర్ట్జ్. రైట్, సో దీనికి సింబల్ వచ్చేసి హెచ్జెడ్ అన్నమాట. గుర్తుపెట్టుకోండి, ఫ్రీక్వెన్సీ ఈజ్ మెజర్డ్ ఇన్ హెర్ట్జ్. రైట్, సో 1 హెర్ట్జ్ ఈజ్ ఈక్వల్ టు డాష్ అంటే 1 ఆసిలేషన్ పర్ సెకండ్, ఒక సెకండ్కి ఒక ఆసిలేషన్, అంటే ఫ్రంట్కి వెళ్ళి వెనక్కి వచ్చేయాలి. రైట్, దాన్ని మనం ఏమంటామంటే ఒక ఆసిలేషన్ అంటాం. సో 1 ఫ్రీక్వెన్సీ ఈజ్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ పర్ సెకండ్ అన్నమాట.
యూనిట్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ విచ్ ఇస్ నథింగ్ బట్ హెర్ట్జ్. హెర్ట్జ్ యొక్క సింబల్ హెచ్జెడ్, రైట్. ఓకే, ఇప్పుడు మనం ఒక వేవ్ ప్యాటర్న్ గీసుకున్నారనుకోండి. ఏంటది? ఒక వేవ్ ప్యాటర్న్ గీసుకుంటే ఇది ఒక వేవ్ అనుకోండి మీరు, రైట్. మనం మాట్లాడినప్పుడు వేవ్ అనేది ఇలా ప్రాసెస్ అవుతూ ఉంటుంది, పైకి కిందికి పైకి కిందికి వెళ్తుంది, రైట్. పైకి వెళ్తే దాన్ని క్రెస్ట్ అంటాం, కిందికి వెళ్తే దాన్ని ట్రఫ్ అని అంటాం. ఇక్కడి నుంచి ఒక కంప్లీట్ క్రెస్ట్ ఒక కంప్లీట్ ట్రఫ్ని కలిపి మనం ఒక వేవ్ అయింది అంటాం. ఓకే, ఇప్పుడు ఫ్రీక్వెన్సీ అంటే నెంబర్ ఆఫ్ వేవ్స్ పర్ సెకండ్ అని కూడా చెప్పొచ్చు. ఇందాక మనం నెంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ పర్ సెకండ్ అని చెప్పాం, ఒక టూ అండ్ ఫ్రో మోషన్. ఇక్కడ కూడా టూ అంటే పైకి అనుకోండి, ఫ్రో అంటే కిందకి అనుకోండి. సో ఒక కంప్లీట్ వేవ్ అంటే ఏమంటాం మనం? వన్ క్రెస్ట్ అండ్ వన్ ట్రఫ్ ఈజ్ కంప్లీట్లీ కాల్డ్ యాజ్ అ వన్ కంప్లీట్ వేవ్. ఓకే, సో నెక్స్ట్ ఒక్కొక్క సౌండ్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది, అండ్ ఆల్సో డెప్త్ కూడా ఉంటుంది అన్నమాట. యాంప్లిట్యూడ్లో డిఫరెన్స్ ఉంది. యాంప్లిట్యూడ్ అంటే ఇప్పుడు చూడండి, ఒకడు స్లోగా మాట్లాడాడండి, స్లోగా మాట్లాడినాడు వేవ్ ఎలా ఉంటుంది. ఒకడు గట్టిగా మాట్లాడాడు, అరుస్తున్నాడు. అరిచినప్పుడు మీరు జాగ్రత్తగా ఏం చేస్తారంటే, చూడండి ఇప్పుడు జాగ్రత్తగాని మధ్యలో ఒక లైన్ కొట్టుకున్నారనుకోండి, చూడండి ఈ హైట్ని మనం యాంప్లిట్యూడ్ అని అంటాం. ఇప్పుడు రెండిట్లో దేనికి ఎక్కువ యాంప్లిట్యూడ్ ఉంది? దీనికి. అంటే హైట్లో డిఫరెన్స్ ఉంది, చూసారా, రైట్. సో these sounds must be different to enable you to recognize them. Amplitude and frequency are two important properties of these two sounds. నాన్న, amplitude and frequency. యాంప్లిట్యూడ్ అంటే ఏంటి? ఇప్పుడు ఐడియా ఉంది కదా మీకు, పెద్దది. గట్టిగా మాట్లాడినోడి యొక్క యాంప్లిట్యూడ్ ఎక్కువ ఉంటుంది, స్లోగా మాట్లాడినోడి యొక్క యాంప్లిట్యూడ్ అనేది తక్కువ ఉంటుంది అన్నమాట, రైట్. హైట్ ఆఫ్ ది క్రెస్ట్ ఆర్ డెప్త్ ఆఫ్ ది ట్రఫ్ ఈజ్ కాల్డ్ యాంప్లిట్యూడ్. కీప్ దట్ ఇన్ మైండ్. హైట్ ఆఫ్ ది క్రెస్ట్ ఆర్ డెప్త్ ఆఫ్ ది ట్రఫ్ ఈజ్ కాల్డ్ యాంప్లిట్యూడ్. నెక్స్ట్ లౌడ్నెస్ గురించి మాట్లాడదాం. లౌడ్నెస్ అంటే ఏంటి? loudness of the sound is proportional to the square of the amplitude of the vibrations producing the sound అన్న, రైట్. ఇప్పుడు loudness and amplitude both are proportional to square of the amplitude. అంటే ఇప్పుడు లౌడ్నెస్ అనేది 2 times అయింది అనుకోండి, యాంప్లిట్యూడ్ అనేది 4 times అవుతుంది, స్క్వేర్ అవుతుంది అన్నమాట, రైట్. లౌడ్నెస్ అనేది 3 times అయితే యాంప్లిట్యూడ్ అనేది ఏమైపోతుంది అనుకుంటారు? 9 times అవుతుంది. అంటే 3 square అంటే 9 కదా, రైట్. సో లౌడ్నెస్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్, లౌడ్నెస్ యొక్క యూనిట్ యొక్క ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారంటే డెసిబిల్స్లో చూపిస్తారు లౌడ్నెస్ని. డెసిబిల్ స్పెల్లింగ్ DECIBEL. షార్ట్కట్లో దీన్ని D క్యాపిటల్ B అని రాస్తాం, గుర్తుపెట్టుకోండి. డెసిబిల్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ది సింబల్ స్మాల్ d అండ్ క్యాపిటల్ B, రైట్. ఇప్పుడు ఒకసారి జాగ్రత్తగా చూద్దాం లౌడ్నెస్ అనేది ఎలా ఉంటుందో. మనకి నార్మల్ బ్రీతింగ్ తెలుసు కదా, మనం ఊపిరి తీసుకున్నప్పుడు ఉండే లౌడ్నెస్ ఎంత ఉంటుందంటే 10 decibels ఉంటుంది అన్నమాట. ఎంత ఉంటుంది? 10 decibels ఉంటుంది, రైట్. ఓకే, సాఫ్ట్ విస్పర్ అంటే మనం 555 మీటర్ల దూరంలో ఉన్న వాళ్ళందరికీ వినపడేలా మనం మాట్లాడుతుంటాం. మనం మాట్లాడే మాటలన్నీ కూడా అవి 30 decibelsలో ఉంటాయి. 30 decibels. నార్మల్ కాన్వర్జేషన్, పక్క పక్కన మనం మాట్లాడుకుంటూ ఉంటాం కదా, నార్మల్ కాన్వర్జేషన్స్, అవన్నీ మనకి 60 decibels వస్తూ ఉంటాయి. క్లియర్? ఒక బిజీ ట్రాఫిక్ సిగ్నల్స్లోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఒక 10 నిమిషాలు నిలబడ్డారంటే ఆ సౌండ్, హార్న్స్ ఇవన్నీ పిచ్చెక్కిపోతుంది మనకి. సో అది ఒక దగ్గర 70 decibels ఉంటుంది. ఒక చిన్న ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళారనుకున్న, ఫ్యాక్టరీ ప్రొడ్యూస్ చేసే సౌండ్ అనేది 80 decibels ఉంటుంది అప్రాక్సిమేట్లీ. ఒకవేళ ఎప్పుడైతే 80 decibels దాటిందో, రైట్, 80 decibels దాటిన సౌండ్ని మనం ఎక్కువసేపు వినడం మొదలు పెట్టామంటే ఇట్ ఈస్ ఫిజికల్లీ పెయిన్ఫుల్. అంటే ఏమవుతుంది? మనకి గట్టిగా నొప్పి వచ్చేసే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. క్లియర్? సో లౌడ్నెస్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? ఇట్ డిపెండ్స్ ఆన్ ది యాంప్లిట్యూడ్, రైట్. ఒకవేళ యాంప్లిట్యూడ్ అనేది చాలా ఎక్కువగా ఉందంటే సౌండ్ అనేది ప్రొడ్యూస్ అయింది కూడా ఎక్కువ ఉంటుంది. బికాజ్ యాంప్లిట్యూడ్ అండ్ లౌడ్నెస్ బోత్ ఆర్ proportional with the square, which means loudness 2 times పెరిగితే amplitude అనేది 4 times పెరుగుతుంది. ఎన్ని టైమ్స్? 4 times పెరుగుతుంది అన్నమాట. సో సౌండ్ ఈజ్ ప్రొడ్యూస్డ్, ఒకవేళ ఎప్పుడైతే యాంప్లిట్యూడ్ అనేది చాలా తక్కువగా ఉందో సౌండ్ ప్రొడ్యూస్ అనేది చాలా తక్కువగా వస్తుంది, దాన్ని మనం ఫీబుల్ సౌండ్ అంటాం, రైట్. సో ఫ్రీక్వెన్సీని బేస్ చేసుకుని మనం ఏమేమి చెప్పొచ్చు? యాంప్లిట్యూడ్ని బేస్ చేసుకుని మనం లౌడ్నెస్ చెప్తాం అనుకున్నాం.
ఫ్రీక్వెన్సీని బేస్ చేసుకుని ఏమైనా చెప్పొచ్చు అంటే ఫ్రీక్వెన్సీ అంటే నెంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ పర్ సెకండ్ ఆర్ నెంబర్ ఆఫ్ వేవ్స్ పర్ సెకండ్ అని అనుకున్నాం మనం, రైట్. ఫ్రీక్వెన్సీని బేస్ చేసుకుని మనం రెండు చెప్పొచ్చు, ఒకటి ష్రిల్నెస్, ఇంకొకటి పిచ్. ష్రిల్నెస్ అంటే ఏంటి, పిచ్ అంటే ఏంటి అనేది దీన్ని బేస్ చేసుకుని చెప్పొచ్చు అన్నమాట. ఇప్పుడు ఫ్రీక్వెన్సీ అనేది చాలా ఎక్కువగా ఉందనుకోండి, ఫ్రీక్వెన్సీ అంటే ఒక్క సెకండ్కి దగ్గర దగ్గర 50 to 60 వేవ్స్ అనేది స్టార్ట్ అయిపోయినాయి అనుకోండి, అంటే ఫ్రీక్వెన్సీ చాలా ఫాస్ట్గా ఉంది. మనం ఇప్పుడు వీడియో చూస్తూ ఉన్నప్పుడు 1x 2x 3x స్పీడ్లో పెట్టుకుంటూ ఉంటారు కదా. సో 1x 2x 3x మాట్లాడుకుంటారు, లేకపోతే బాగా మాట్లాడేస్తూ ఉంటారు. అంటే అక్కడ ఏమైపోతుందంటే ఒక సెకండ్కి నెంబర్ ఆఫ్ వైబ్రేషన్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. అలా ఎక్కువ ఉంటే ఆ సౌండ్ని అంటే ఏమంటాం అంటే మనం అక్కడ స్ట్రిల్నెస్ ఎక్కువ ఉంది అని అంటాం అన్నమాట, రైట్. సో స్ట్రిల్నెస్ ఎక్కువగా ఉంటుంది. పిచ్ అనేది ఎక్కువ ఉంటుందా, ఉంటుంది, ఎక్కువ పిచ్ ఉంటుంది, రైట్. ఎప్పుడైతే మనకి ఒకసారి స్లోలో పెట్టుకుంటాం మనం, అప్పుడు వైబ్రేషన్ అనేది ఒక సెకండ్కి ఒక వేవ్ కూడా అవ్వదు, అంత స్లోగా వస్తుంది. అప్పుడు స్ట్రిల్నెస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, రైట్. స్ట్రిల్నెస్ తక్కువ ఉంటుంది అండ్ ఆల్సో ఇట్ హ్యాస్ ఎ లోయర్ పిచ్, తక్కువ పిచ్ ఉంటుంది అన్నమాట, రైట్. సో డ్రమ్ అనేది వైబ్రేట్ అవుతుంది కదా, రైట్. సో డ్రమ్ తెలుసు కదా మీకు, డ్రమ్ వైబ్రేట్ అయినప్పుడు డ్రమ్ డ్రమ్ అని వస్తుంది సౌండ్ అనేది. సో డ్రమ్ వైబ్రేట్ విత్ లో ఫ్రీక్వెన్సీ, సో ఇట్ ప్రొడ్యూసెస్ లో పిచ్డ్ సౌండ్ అన్నమాట, రైట్. బట్ విజిల్ సౌండ్ ఐడియా ఉంది కదా మీకు, విజిల్ ప్రొడ్యూసెస్ హై ఫ్రీక్వెన్సీ, therefore it produces a higher pitch of sound, రైట్. సో బర్డ్స్ వస్తూ ఉంటాయి, ఒకసారి కూ అని అరుస్తూ ఉంటుంది తెలుసు కదా మీకు బర్డ్స్, ఆ బర్డ్ ప్రొడ్యూస్ చేసే సౌండ్ కూడా హై పిచ్డ్ సౌండ్ ప్రొడ్యూస్ చేస్తుంది, రైట్. అండ్ ఆల్సో వాట్ అబౌట్ ది లయన్, డస్ లయన్ ప్రొడ్యూసెస్ హై పిచ్డ్ సౌండ్ ఆర్ లో పిచ్డ్ సౌండ్? ఎస్, లయన్ ప్రొడ్యూసెస్ హై పిచ్డ్ ఆర్ లో పిచ్డ్, ఇట్ ఈస్ నథింగ్ బట్ లో పిచ్డ్ రోర్ అమ్మ, అది అందుకే ఎక్కువ వైబ్రేషన్ అవుతూ ఉంటుంది అన్నమాట, రైట్. క్లియర్. నెక్స్ట్ మనం డే టు డే లైఫ్లో మనం రకరకాల పిల్లల వాయిసెస్ వింటూ ఉంటాం, పెద్ద పెద్దల వాయిసెస్ వింటూ ఉంటాం, రైట్. సో ఎవరికి ఎక్కువ హై ఫ్రీక్వెన్సీ ఉంటుంది, మ్యానా ఉమెనా, మ్యానా ఉమెనా? సో ఎవరికి ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉంటుందంటే వాయిస్ ఆఫ్ ఉమెన్ హ్యాస్ ఎ హై ఫ్రీక్వెన్సీ దాన్ కంపేర్ టు దట్ ఆఫ్ అ మ్యాన్. ఎవరికైతే ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉంటుందో వాళ్ళ వాయిస్ అనేది కొంచెం స్వీట్గా వస్తూ ఉంటుంది, రైట్. స్టిల్నెస్ ఎక్కువగా ఉంటుంది కదా. ఎప్పుడైతే ఫ్రీక్వెన్సీ అనేది తక్కువ ఉంటుందో వాళ్ళు కొంచెం గంభీరంగా వస్తుంది, అందుకే లయన్ది కూడా గంభీరంగా వస్తుంది. అంటే మగవాళ్ళని లయన్స్తో కంపేర్ చేసుకోవచ్చు కదా, మనం మాట్లాడితే కొంచెం గంభీరంగా వస్తూ ఉంటుంది. వీళ్ళు బర్డ్స్తో కంపేర్ చేసుకోవచ్చు, రైట్. వీళ్ళ వాయిస్ స్వీట్గా వస్తుంది, మంది గంభీరంగా వస్తుంది, గుర్తుపెట్టుకోండి, రైట్. సో నెక్స్ట్ మనకి ఆడిబుల్ అండ్ ఇన్ఆడిబుల్ రేంజెస్ అన్నమాట. విచ్ రేంజెస్? ఆడిబుల్ రేంజ్ అండ్ ఇన్ఆడిబుల్ రేంజ్. ఆడిబుల్ అండ్ ఇన్ఆడిబుల్. ఆడిబుల్ రేంజ్, ఆడిబుల్ అంటే ఏంటి, ఇన్ఆడిబుల్ అంటే ఏంటి? ఆడిబుల్ అంటే మన చెవులకి ఒక కెపాసిటీ ఉంటుంది అన్నమాట, ఎంత వరకు వినగలదు అంటే. హెడ్జెస్ అంటే ఇట్స్ యూనిట్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ కదా, 20 హెడ్జెస్ నుంచి 20,000 హెడ్జెస్ వరకు మనం వినగలం, రైట్. సో దాన్ని మనం ఏమంటామంటే ఆడిబుల్ రేంజ్ అని అంటామన్నమాట, రైట్. అంటే 20 హెడ్జెస్ నుంచి 20,000 హెడ్జెస్ వరకు మాత్రమే వినగలం, రైట్. 20,000 హెడ్జెస్, దీన్ని కొంచెం చేస్తూ 20 హెడ్జెస్ టు 20,000 అంటే 20 కిలో హెడ్జెస్ కింద రాస్తాం. క్లియర్. సో ఒకవేళ సౌండ్ అనేది 20 హెడ్జెస్ కన్నా తక్కువ ప్రొడ్యూస్ అయింది అనుకోండి, వినలేము. 20,000 హెడ్జెస్ కన్నా తక్కువ ప్రొడ్యూస్ అయిపోయింది అనుకోండి, అది కూడా వినలేము. క్లారిటీ ఉంది కదా మీకు? సో 20 హెడ్జెస్ ప్రొడ్యూస్ అయినా విన్నా, 20,000 హెడ్జెస్ కన్నా ఎక్కువ ప్రొడ్యూస్ అయినా కూడా వినలేమన్నమాట, రైట్. సో ద రేంజ్ ఆఫ్ హ్యూమన్ ఇయర్ ఫర్ ద ఆడిబుల్ ఫ్రీక్వెన్సీస్ ఇస్ రఫ్లీ ఫ్రమ్ 20 హెడ్జెస్ టు 20,000 హెడ్జెస్. ఓకే, కొన్ని యానిమల్స్ ఉంటాయి, so they have a capacity to listen to these sounds, like example dogs, right. Dogs has a ability to listen to the higher frequency sounds more than 20,000 hertz, right. అందుకే డాగ్స్ కి స్పెషల్ విజిల్స్ ఉంటాయి అన్నమాట, గాయిటర్ విజిల్స్ అంటారు వాటిని.
రైట్. గాల్టన్ విజిల్స్ అనుకుంటా. విజిల్స్ వల్ల ఏమైపోతుందంటే ఈ 20,000 హెడ్జెస్ కన్నా ఎక్కువ ఫ్రీక్వెన్సీ యూజ్ చేసినప్పుడు మనకి వినపడదు హ్యూమన్స్కి, బట్ వాటికి మాత్రం వినపడి వాటికి స్పెషల్ ట్రైనింగ్ ఇస్తారు. క్లియర్. సో నెక్స్ట్ చూడండి, ఎప్పుడైతే 20 హెడ్జెస్ టు 20,000 హెడ్జెస్, రైట్. సో 20,000 హెడ్జెస్ కన్నా 20 హెడ్జెస్ కన్నా తక్కువ ఫ్రీక్వెన్సీ ఉంటే దాన్ని మనం ఇన్ఫ్రాసానిక్ సౌండ్స్ అంటాం. 20,000 హెడ్జెస్ కన్నా ఎక్కువ సౌండ్ ఉంటే దాన్ని అల్ట్రాసానిక్ సౌండ్స్ అంటాం. ఇన్ఫ్రాసానిక్ సౌండ్స్ అండ్ అల్ట్రాసానిక్ సౌండ్స్. ఇన్ఫ్రాసానిక్ సౌండ్స్ అండ్ అల్ట్రాసానిక్ సౌండ్స్. ఇప్పుడు రీసెంట్ డేస్లో మనకి మెడికల్ ఇండస్ట్రీలో అల్ట్రాసానిక్ సౌండ్ ఎక్విప్మెంట్ ఉంటుందన్నమాట, రైట్. సో ఇది యూజ్ చేసి మనకి మెనీ మెడికల్ ప్రాబ్లమ్స్ అనేవి మనకి జాగ్రత్తగా వీటిని చేస్తున్నారు. స్కానింగ్ అని, అల్ట్రాసానిక్ ఇమేజింగ్ అని, ఇలాంటివన్నీ కూడా మనకి టెస్ట్లు ఉన్నాయి. క్లియర్. నెక్స్ట్ మనం నాయిస్ గురించి, మ్యూజిక్ గురించి డిఫరెన్స్ తెలుసుకుందాం, రైట్. ఇదంతా కూడా 8th స్టాండర్డ్ టాపిక్ అమ్మ, ఇది నాయిస్ గురించి, మ్యూజిక్ గురించి, రైట్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సౌండ్స్ అరౌండ్ అస్. సమ్ సౌండ్స్ ఆర్ ప్లెజెంట్ టు హియర్ అండ్ వేర్ సమ్ ఆర్ నాట్. ఇప్పుడు కొంతమంది పాడుతూ ఉంటే వినాలనిపిస్తూ ఉంటుంది. కొన్ని సౌండ్స్ ట్రాఫిక్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాం అనుకోండి, అక్కడ వచ్చే సౌండ్స్ అనేవి అసలు వినడానికి చాలా దరిద్రంగా ఉంటుందన్నమాట, రైట్. అన్ప్లెజెంట్ సౌండ్స్ అంటాం వాటిని. అంటే ట్రాఫిక్లో వచ్చే సౌండ్స్ కానీ ఇలాంటి సౌండ్స్ మనం అన్ప్లెజెంట్ సౌండ్స్ అంటాం. దోస్ అన్ప్లెజెంట్ సౌండ్స్ ఆర్ కాల్డ్ నాయిస్. క్లారిటీ ఉంది కదా మీకు? ఇప్పుడు ఏవైతే అన్ప్లెజెంట్గా ఉన్నాయో, వినాలి అనిపించట్లేదు, అలాంటి వాటిని మనం నాయిస్ అంటాం. వినే కొలది ఇంకా వినాలి అనిపించిందో అంటే వీ ఎంజాయ్ సౌండ్స్ ఫ్రమ్ ది మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ప్రొడ్యూస్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సౌండ్స్. సో ఇది చాలా వినడానికి చాలా బాగుంటుంది అన్నమాట, రైట్. ఇప్పుడు హార్మోనియం కానీ లేకపోతే డ్రమ్స్ కానీ ఇలాంటివన్నీ, రైట్, వినడానికి చాలా అంటే ఒక ఆర్డర్డ్ పెయిర్ ఆఫ్ అరేంజ్మెంట్ ఉంటుంది అన్నమాట సౌండ్ అనేది. అలాంటి దాన్ని మనం మ్యూజిక్ అని అంటాం, రైట్. క్లియర్. సో మీకు నాయిస్కి మ్యూజిక్కి డిఫరెన్స్ ఉందనుకుంటాను, రైట్. వినడానికి చాలా దరిద్రంగా ఉండే దాన్ని మనం నాయిస్ అంటాం. వినే కొలది వినాలనిపించే దాన్ని మనం ఏమంటాం? మ్యూజిక్ అని అంటాం, రైట్. నెక్స్ట్ మనకి నాయిస్ పొల్యూషన్ ఉంటుందండి. వాట్ ఈస్ కాల్డ్ నాయిస్ పొల్యూషన్? నాయిస్ పొల్యూషన్ అంటే ఏంటి, రైట్. సౌండ్ ఇప్పుడు ఎక్కువ సౌండ్, అన్ప్లెజెంట్ సౌండ్స్ ఎక్కువగా రిలీజ్ అవుతున్నాయి అనుకోండి, రైట్, దాన్ని మనం నాయిస్ పొల్యూషన్ అంటాం. ఎక్కువగా నాయిస్ పొల్యూషన్ కలిగించేవి ఏవి ఉన్నాయంటే వెహికల్ యొక్క సౌండ్స్. వెహికల్స్ తెలుసు కదా మీకు. సో వెహికల్స్ యొక్క సౌండ్స్ అనేవి అన్ప్లెజెంట్గా ఉంటాయి. సో వాటిని మనం దే ఆర్ ద మెయిన్ క్యారియర్స్ ఆఫ్ ది నాయిస్ పొల్యూషన్ అనొచ్చు. ఎక్స్ప్లోజన్స్ తెలుసు కదా మీకు. పెద్ద పెద్ద క్రాకర్స్ బర్న్ చేయడం కానీ ఎక్స్ప్లోజ్ అవుతూ ఉంటాయి. లేకపోతే మిషనరీ సౌండ్ ఉంటుంది, పెద్ద పెద్ద కట్ చేసినప్పుడు, ఇలాంటప్పుడు పెద్ద సౌండ్స్ వస్తూ ఉంటాయి. అండ్ లౌడ్ స్పీకర్స్, పెద్ద పెద్ద స్పీకర్స్ పెట్టేసి ఇంటి పక్కనే పెట్టేసి ఒకేసారి ఆన్ చేశారు అనుకోండి, ఎంత వినగలిగిన సాంగ్ అయినా సరే అన్ప్లెజెంట్గా అనిపిస్తుంది అన్నమాట. సో దాన్నే మనం నాయిస్ పొల్యూషన్ అని అంటాం. సో టెలివిజన్ కానీ, ట్రాన్సిస్టర్స్, రేడియోస్ కానీ ఇలాంటివి ఎక్కువ సౌండ్ పెట్టినప్పుడు, రైట్. అండ్ ఆల్సో సమ్ కిచెన్ అప్లయన్సెస్ లైక్ మిక్సీ, గ్రైండర్ ఇలాంటివి, నెక్స్ట్ డెజర్ట్ కూలర్స్, ఎయిర్ కండిషనర్స్, ఇలాంటివన్నీ కూడా మనకి ఏం చేస్తూ ఉంటాయంటే నాయిస్ అనేది ఎక్కువగా పొల్యూట్ చేస్తూ ఉంటాయి. సో దాంతో మనకి ఏమైపోతుందంటే నాయిస్ పొల్యూట్ అవుతూ ఉంటుందన్నమాట, రైట్. ఇప్పుడు నాయిస్ పొల్యూట్ వల్ల ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అంటే చాలా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి మనకి. ఎప్పుడైతే ఎక్కువ నాయిస్, మన ఇంటి పక్కనే ఒక పెద్ద స్పీకర్ పెట్టేసి ఉంచేసారు అనుకోండి, నువ్వు పడుకోలేవు, ల్యాక్ ఆఫ్ స్లీప్, పడుకోలేవు. ఎప్పుడైతే పడుకోలేకపోతున్నావో నీకు హైపర్ టెన్షన్ వచ్చేస్తుంది, హై బ్లడ్ ప్రెషర్ వచ్చేస్తుంది అన్నమాట. హైపర్ టెన్షన్ అంటే హై బ్లడ్ ప్రెషర్, క్లియర్. హైపర్ టెన్షన్, హై బ్లడ్ ప్రెషర్ వస్తుంది ఎప్పుడైతే నువ్వు సరిగ్గా పడుకోలేదో అప్పుడు. ఎప్పుడైతే పడుకోలేదో నీకు కోపం పెరిగిపోతుంది, దాన్ని మనం యాంగ్జైటీ ఇష్యూస్ వచ్చేస్తాయి మనకి. తర్వాత మెనీ మోర్ హెల్త్ డిజార్డర్స్ లైక్ ఎక్కువసేపు అలా ఆ ఎక్కువ సౌండ్ని, అంటే హెల్త్ ఏంటది మిషనరీ ఏరియాస్లో వర్క్ చేసేవాళ్ళు, వాళ్ళు ఎక్కువసేపు ఆ సౌండ్ని వింటూ ఉంటే ఏమైపోతుందంటే హియరింగ్ ఇంపైర్మెంట్ వచ్చేస్తుంది అనమాట. అంటే ఏంటి, టెంపరీగా వినపడకపోవడం, కొద్ది రోజులకు మొత్తం పర్మనెంట్గా వినపడకపోవడం, డెఫ్నెస్, ఇంకా వినపడదు వీడికి మొత్తం ఇంకా, రైట్. సో ఇలాంటి వచ్చే ఛాన్సెస్ ఉంది. అందుకే 80 డెసిబుల్స్ కన్నా ఎక్కువ సౌండ్ని ఎక్కువసేపు వినకూడదు మనం, క్లియర్. అందుకే మనం ఆడియో విన్నమంటే ఐడియా ఉంది కదా, ఫోన్కి
ఆడియో అదే ఇయర్ ఫోన్స్ కానీ ఇలాంటివి కనెక్ట్ చేసినప్పుడు 60% దాటితే మనకి నోటిఫికేషన్ వస్తుంది, రైట్. లిజనింగ్ టు హై మ్యూజిక్ మే కాజ్ ఇయర్ ఇచ్చింగ్ అను, రైట్, ఇయర్ ప్రాబ్లమ్స్ అనో వస్తుంది. ఇట్ ఈస్ నాట్ సేఫ్ అని ఎంతో వచ్చేస్తుంది, చాలా జాగ్రత్తగా చూసుకోండి. అంటే మనం హై సౌండ్ వినకూడదు అన్నమాట. ఓకే, 80 డెసిబుల్స్ కన్నా ఎక్కువ వింటే చెవులు పోయే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్, మరి నాయిస్ పొల్యూషన్ తగ్గించడానికి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా అంటే డివైజెస్ని సైలెంట్ చేయాలి. అంటే సైలెన్సింగ్ డివైజెస్ ఉంటాయి కదా, ఇప్పుడు సైలెన్సర్స్ అలాంటివి అవి ఉంటాయి. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో సైలెన్సర్లని తీస్తున్నారు తప్ప సైలెన్సర్లు పెట్టేవాడు ఎవడో కనపడలేదు, రైట్. సో పెద్ద పెద్ద ఇంజిన్స్, ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్స్ ఇలాంటి వాటన్నిటికి కూడా సైలెన్సర్ ఇంజిన్స్ పెట్టాలి. ట్రాన్స్పోర్ట్ వెహికల్స్కి, ఇండస్ట్రియల్ మిషనరీస్కి అండ్ హోమ్ అప్లయన్సెస్ వీటన్నిటికి కూడా సైలెన్సర్స్ కానీ ఇలాంటివి ఏమైనా యాడ్ చేస్తే ఏమైపోతుందంటే సౌండ్ పొల్యూషన్ అనేది చాలా వరకు తగ్గుతుంది, రైట్. సో నాయిజీ ఆపరేషన్స్ ఉంటాయి కదా పెద్ద పెద్దవి, అంటే మిషనరీస్ ఇలాంటివన్నీ కూడా ఓవరాల్ ఉన్న మనుషులు నివసించే ప్లేస్ నుంచి చాలా దూరంగా ఎక్కడైనా పెడితే మంచిది, రైట్. నాయిస్ ప్రొడ్యూసింగ్ ఇండస్ట్రీస్ ఉంటాయి, ఆ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ అవన్నీ కూడా ఏం చేయాలి, సెటప్ అవే ఫ్రమ్ ది రెసిడెన్షియల్ ఏరియాస్. ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి చాలా దూరంగా పెట్టాలి మనం, రైట్. సో నెక్స్ట్, కొంతమంది రకరకాల హార్న్స్ వాడుతుంటారు, ఆటోమొబైల్ హార్న్స్. అవి ఆ హార్న్స్ అన్నీ కూడా సౌండ్ పొల్యూషన్, రకరకాల హార్న్లు వచ్చేసి మనకి అవన్నీ కూడా సౌండ్ పొల్యూషన్ చేస్తూ ఉంటాయి, అవన్నీ కూడా తగ్గించాలి. అండ్ టీవీ అండ్ మ్యూజిక్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా తక్కువ వాల్యూమ్లో చూసుకుంటాలి. ట్రీస్ అనేవి ఎక్కువ ప్లాన్ చేస్తే మనకి సౌండ్ పొల్యూట్ అనేది తగ్గిపోతాం అనమాట. ట్రీస్ అనేవి ఎక్కువ ప్లాన్ చేస్తూ ఉండాలి, రైట్. ఎక్కడ రోడ్స్ చుట్టూరు అండ్ బిల్డింగ్స్ చుట్టూరు ఉన్న ట్రీస్ని ఎక్కువ పెంచాలి. వాటిని కట్ చేయడం మానేసి పెంచడం మొదలైతే ఏమైపోతుందంటే ఆ సౌండ్ అనేది ఏమైపోతుంది, వీటికి తగిలి కొంచెం తగ్గే ఛాన్సెస్ ఉంటుందన్నమాట, రైట్. సో దీస్ ఆర్ ఆల్ మెజర్స్ టు లిమిట్ ది నాయిస్ పొల్యూషన్. ఓకే, అంతా బాగానే ఉంది. ఇప్పుడు హీరింగ్ ఇంపైర్మెంట్ అంటే ఏంటో తెలుసా మీకు? హీరింగ్ ఇంపైర్మెంట్ అంటే ఎవరైతే వినిపించదో వాళ్ళకి స్పెషల్ డివైజెస్ తోటి మనం తీసుకొచ్చి, రైట్, చెవిడు మిషన్ అంటూ ఉంటాం కదా మనం. సో దాన్ని మనం హీరింగ్ ఇంపైర్మెంట్ అంటాం, రైట్. టోటల్ హీరింగ్ ఇంపైర్మెంట్ అనేది మాత్రం చాలా రేర్, రైట్. సో వాళ్ళకి మొత్తం బర్త్ నుంచి ఉంటుందన్నమాట, రైట్. పార్షియల్ డిసబిలిటీ అంటే మధ్య మధ్యలో కొంతమంది కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల వీళ్ళకి కొద్దిగా ఏమైపోతుందంటే పార్షియల్గా వినపడడం మానేస్తుంది కొద్ది రోజుల తర్వాత, రైట్. సో వీళ్ళకి ఏమైపోతుందంటే ఏదైనా డిసీజ్ అవ్వచ్చు, లేకపోతే చిన్న చిన్న ఇంజురీస్, ఎక్కడ ఇయర్ డ్రమ్లో ఇంజరీస్ అవ్వచ్చు, రైట్. వాళ్ళకి వినపడడం అవి మానేస్తూ ఉంటుంది, వాళ్ళకి స్పెషల్ కేర్ తీసుకోవాలి, రైట్. సో హీరింగ్ ఇంపైర్మెంట్ ఉన్న వాళ్ళకి, రైట్, మ్యూట్ అండ్ డెఫ్ పీపుల్ ఎక్కువ ఉంటుంటారు మనకి. మ్యూట్ అండ్ డెఫ్, కళ్ళు కనిపించవు, మాటలు రావు, అండ్ డెఫ్, చెవులు కూడా వినిపించవు. అలాంటి వాళ్ళకి స్పెషల్ కేర్ తీసుకుని వాళ్ళ కోసం స్పెషల్ ఉంటుంది. ఏంటది? బ్రెయిలీ లిపి, రైట్. బ్రెయిలీ లిపి అంటారు, ఐడియా ఉంది కదా మీకు. అవి ఉండడం వల్ల ఏమైపోతుందంటే వాళ్ళు జాగ్రత్తగా ఏం చేస్తారు, అక్కడ ఆల్ఫాబెట్స్ ఇవన్నీ కూడా టచ్ చేసి ఫీల్ అవుతూ ఉంటారు అన్నమాట. సో ఏం మాట్లాడాలనుకుంటున్నారో అవన్నీ దాన్ని యూజ్ చేసి చెప్తూ ఉంటారు వాళ్ళు, రైట్. సో ఇప్పుడు సౌండ్ అనేది ఎలా ప్రొడ్యూస్ అవుతుంది? సౌండ్ ఇస్ ప్రొడ్యూస్ బై వైబ్రేటింగ్ ఆబ్జెక్ట్స్. ఓకే, హ్యూమన్ బీయింగ్స్లో ఏది సౌండ్ ప్రొడ్యూస్ చేస్తుంది? లారింగ్స్. లారింగ్స్ని మనం వోకల్ కార్డ్స్ అంటూ ఉంటాం. లారింగ్స్ ఈజ్ ఆల్సో కాల్డ్ వాయిస్ బాక్స్ ఆర్ వోకల్ కార్డ్స్, రైట్. సో సౌండ్ అనేది ఎందులో ట్రావెల్ అవుతుంది? ఓన్లీ గ్యాసెస్లో ట్రావెల్ అవుతుందా? ఎందుకంటే ఎయిర్ లేకపోతే సౌండ్ అనేది ట్రావెల్ అవ్వదని చెప్పుకున్నాం మనం. ఎస్, ఇట్స్ ట్రూ. సౌండ్ ట్రావెల్ త్రూ గ్యాసెస్, లిక్విడ్స్ ఆల్సో కంటైన్స్ ఎయిర్ అండ్ ఆల్సో సాలిడ్స్లో కూడా ట్రావెల్ అవుతుంది. అంటే 3 మీడియంస్ నుంచి ట్రావెల్ అవుతుంది అన్నమాట. సాలిడ్స్, లిక్విడ్స్ అండ్ గ్యాసెస్ నుంచి సౌండ్ అనేది ట్రావెల్ అవుతుంది, ఓకే, రైట్. బట్ ఇట్ కెనాట్ ట్రావెల్ త్రూ వ్యాక్యూమ్ నుంచి అది ట్రావెల్ అవ్వదు. సో ఇయర్ డ్రమ్ అనేది వైబ్రేషన్స్ని సెన్సెస్ చేస్తుంది, ఎసర్నో, అండ్ ఇట్ సెండ్స్ సిగ్నల్ టు ద బ్రెయిన్. దిస్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ హీరింగ్. ఎప్పుడైతే లోపలికి వెళ్ళి ఇయర్ డ్రమ్ అనేది వైబ్రేట్ అయ్యి లోపలికి సిగ్నల్ ఎలక్ట్రిక్ పల్సెస్ ద్వారా బ్రెయిన్లోకి పంపించిందో ఆ ప్రాసెస్ని మనం ఏమంటాం? హీరింగ్ అంటాం. నో టెల్ మీ వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ oscillations or vibrations per second is called dash. It is called frequency or oscillation. ఫ్రీక్వెన్సీ అనేది దాన్ని దేంతో రిప్రజెంట్ చేస్తారు? హెర్ట్జ్లో ఎక్కువ చేస్తారు, ఓకే. లార్జర్ ద యాంప్లిట్యూడ్ ఆఫ్ వైబ్రేషన్, లౌడర్ ఇస్ ది డాష్. అంటే ఆంప్లిట్యూడ్ అనేది ఎక్కువ ఉందనుకోండి, లౌడర్
ఏముంటుంది, సౌండ్ అనేది ఎక్కువ లౌడ్ ఉంటుంది. హయ్యర్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ వైబ్రేషన్ హయ్యర్ ఇస్ ది పిచ్, రైట్. ఫ్రీక్వెన్సీ ఆఫ్ వైబ్రేషన్ అనేది చాలా ఎక్కువ ఉంటే పిచ్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఎస్. వాట్ అబౌట్ స్టిల్నెస్? అండ్ స్టిల్నెస్ ఇస్ ది సౌండ్, రైట్. పిచ్, స్టిల్నెస్ రెండు కూడా ఎక్కువగా ఉంటుంది. అన్ప్లెజెంట్ సౌండ్స్ని ఏమని పిలుస్తారు? నాయిస్ అని పిలుస్తారు. ఎక్సెస్ అండ్ అన్వాంటెడ్ సౌండ్స్ లీడ్స్ టు డాష్. ఎక్సెస్ అండ్ అన్వాంటెడ్ సౌండ్స్, మనకు అవసరం లేని సౌండ్స్ అవన్నీ కూడా మన చుట్టూరు ఎక్కువ ఉంటే ఏమంటాం మనం? నాయిస్ పొల్యూషన్ అంటాం, రైట్. సో నాయిస్ పొల్యూషన్ వల్ల ఏమొస్తాయి మనకి? హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎవరిలో? హ్యూమన్ బీయింగ్స్లో, రైట్. మనం ఏదో ఒకటి చేసి ఏం తగ్గించాలి? నాయిస్ పొల్యూషన్ని తగ్గించాలి, రైట్. ఇప్పుడు మొక్కలు పాతడం వల్ల ఏమైనా తగ్గుతుందా? మొక్కలు రోడ్డు సైడ్ కానీ మన ఇంటి చుట్టుపక్కల కానీ ఎక్కువగా మొక్కలు లేదా ట్రీస్ ఎక్కువగా పాతడం వల్ల సౌండ్ పొల్యూషన్ అనేది, నాయిస్ పొల్యూషన్ అనేది చాలా తగ్గుతుందన్నమాట, రైట్. సో గోల్కొండ ఫోర్ట్ తెలుసు కదా మీకు, వన్ ఆఫ్ ద మోస్ట్ మ్యాగ్నిఫిసెంట్ ఫోర్ట్స్ ఇన్ ఇండియా, రైట్. సో కింద గోల్కొండ ఫోర్ట్ కింద ఎక్కడో క్లాప్ కొడితే మనకి ఎక్కడో పైన ఉన్న రాజుగారి గది ఉంటుంది పైన, రైట్. అక్కడికి వినిపిస్తుంది అన్నమాట, రైట్. ఇట్ ఈస్ ద మోస్ట్ మార్వలస్ ఆర్కిటెక్చరల్ మార్వల్ అది, రైట్. అండ్ ఆల్సో అక్కడ ఇంకేముందంటే వాటర్ సప్లై సిస్టమ్ చాలా బాగుంటుంది. దాంతోపాటు హ్యాండ్ క్లాప్ అనేది కింద కొడితే పైన ఉన్న వాళ్ళకి వినపడుతుంది, ఎందుకంటే కింద నుంచి బయట నుంచి ఎవరైనా యుద్ధానికి కానీ ఇలాంటి వాటికి ప్రయత్నిస్తే మన వాళ్ళు కింద క్లాప్స్ కొడితే పైన ఉన్న వాళ్ళు అలర్ట్ అయిపోతారు అనమాట. వార్నింగ్ సిస్టమ్ కింద మాట్లాడుతూ ఉంటుంది అన్నమాట, రైట్. సో అప్పట్లోనే మన వాళ్ళు సౌండ్ ఇంజనీరింగ్ అనే దాన్ని చితక్కొట్టేశారు, క్లియర్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది 8th క్లాస్ సౌండ్ లెసన్. సో ఇప్పుడు మనం ఇది అయిపోయిన తర్వాత 9th క్లాస్ సౌండ్ లెసన్ కూడా కంప్లీట్ చేసేసుకుందాం. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, యువర్ క్వశ్చన్, సౌండ్ కెనాట్ ట్రావెల్ ఇన్, sounds cannot travel in solids or liquids or gases. So sound or vacuum, it cannot travel in vacuum. What is the audible range? Audible range of a human is, and audible range 20 hertz to 20,000 hertz. It is the audible range. Okay, next third question, రెండు క్వశ్చన్స్ చూద్దాం. which part of the ear vibrates? ఇయర్ లోపల ఏ పార్ట్ అనేది వైబ్రేట్ అవుతుంది? తెలుసు కదా, డైరెక్ట్ ఆన్సర్ చెప్పేసి మీరు, ఇయర్ డ్రమ్. నెక్స్ట్, స్టిల్నెస్ ఆఫ్ సౌండ్ ఈస్ డిటర్మైన్ బై ది. స్టిల్నెస్ అనేది దేని మీద డిపెండ్ అవుతూ ఉంటుంది? ఇట్ జస్ట్ డిపెండ్స్ ఆన్ ద ఫ్రీక్వెన్సీ, రైట్. యాంప్లిట్యూడ్ని బేస్ చేసుకుని మనం లౌడ్నెస్ కనుక్కుంటాం, ఫ్రీక్వెన్సీని బేస్ చేసుకుని మనం స్టిల్నెస్ అండ్ పిచ్ రెండు కూడా కనుక్కుంటాం అన్నమాట. ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటే స్టిల్నెస్ ఎక్కువ ఉంటుంది అండ్ పిచ్ కూడా ఎక్కువ ఉంటుంది, క్లియర్. ఫ్రీక్వెన్సీ తక్కువ ఉంటే స్టిల్నెస్ తక్కువ ఉంటుంది అండ్ పిచ్ కూడా తక్కువ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి, రైట్. మ్యాన్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎక్కువ, ఉమెన్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎక్కువ. అంటే ఉమెన్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎక్కువ, అందుకే వాళ్ళకి పిచ్ కూడా ఎక్కువ, రైట్. పిచ్ వాళ్ళు. ద క్వాలిటీ బిట్వీన్ టూ సౌండ్స్ డిఫర్స్ డ్యూ టు. సో ఏవైనా ఇద్దరు ఆబ్జెక్ట్స్ యొక్క క్వాలిటీ, సౌండ్ యొక్క క్వాలిటీ అనేది డిఫరెంట్గా ఉంటుంది. దేన్ని బేస్ చేసుకుని అంటే ఫ్రీక్వెన్సీ మీద బేస్ చేసుకుని డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట, రైట్. సో ఎవరి యొక్క వాయిస్ అనేది, ఈ క్వశ్చన్ అనేది ఒకసారి అడిగాడండి, చాలాసార్లు అడిగాడు, రైట్. అండ్ 8th స్టాండర్డ్ ఎగ్జామ్స్లో అడుగుతున్నాడు అండ్ టెట్లో కూడా అడుగుతున్నాడు. ఏంటంటే వాయిస్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ లైక్లీ టు హ్యావ్ మినిమం ఫ్రీక్వెన్సీ? ఎవరికి తక్కువ ఫ్రీక్వెన్సీ ఉంటుంది అని అడుగుతున్నాడు. ఆప్షన్స్ ఇచ్చాడు. ఫస్ట్ ఆప్షన్ బేబీ గర్ల్ అన్నాడండి. సెకండ్ ఆప్షన్ ఏమన్నాడంటే బేబీ బాయ్, ఓకే. థర్డ్ ఆప్షన్ ఉమెన్ అండ్ ఫోర్త్ ఆప్షన్ మ్యాన్. ఎవరికి వాయిస్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ లైక్ టు హ్యావ్ మినిమం ఫ్రీక్వెన్సీ, తక్కువ ఫ్రీక్వెన్సీ ఎవరికి ఉంటుంది, రైట్. బేబీ గర్ల్స్ యొక్క వాయిస్ చాలా స్వీట్గా ఉంటుంది, అంటే ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటుంది. బేబీ బాయ్ యొక్క వాయిస్ కూడా స్వీట్గా ఉంటుంది కదా, మాట్లాడుతుంటే మళ్ళీ మాట్లాడాలనిపిస్తుంది. అండ్ ఉమెన్ యొక్క ఫ్రీక్వెన్సీ కూడా ఎక్కువ ఉంటుంది, అందుకే వీళ్ళ వాయిస్ అన్ని స్వీట్గా ఉంటాయి. బట్ మ్యాన్ యొక్క వాయిస్ అనేది ఫ్రీక్వెన్సీ అనేది తెలుసు కదా మీకు, స్వీట్గా ఉండకుండా గంభీరంగా ఉంటుంది. అంటే మ్యాన్ యొక్క ఫ్రీక్వెన్సీ అనేది తక్కువ, గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా, క్లియర్. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్, కీప్ దట్ ఇన్ మైండ్, ఓకే. సో నెక్స్ట్ మనం 9th క్లాస్ది స్టార్ట్ చేసుకుందాం, ఓకే. నెక్స్ట్ మనకి 9th స్టాండర్డ్లో ఉన్న సౌండ్ లెసన్ చూసుకుందాం మనం ఒకసారి. 9th స్టాండర్డ్లో మనం ఆల్రెడీ ఏం చెప్పుకున్నాం? సౌండ్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై డాష్, రైట్. సౌండ్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై ది వైబ్రేటింగ్ బాడీ, రైట్. సో సౌండ్ అనేది ఎలా ప్రాపగేట్ అవుతుంది?
సో రబ్బింగ్ వల్ల కానీ, బ్లోయింగ్ కానీ, షేకింగ్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ కానీ, లేకపోతే ఒకదాంతో ఒకటి గుద్దుకోవడం కానీ, ఇలా మ్యాక్సిమం మనం మాట్లాడేటప్పుడు కానీ సౌండ్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. ఎస్ ఆర్ నో? సౌండ్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై వైబ్రేటింగ్ ఆబ్జెక్ట్స్. ఓకే, సో సౌండ్ ఎలా ట్రావెల్ అవుతుంది? సౌండ్ ట్రావెల్ త్రూ అ మీడియం అండ్ దాట్ మీడియం ఈజ్ కాల్డ్ as ఏంటది ఆ మీడియం? ఎయిర్. ఎయిర్ ఈజ్ ద మీడియం త్రూ విచ్ సౌండ్ కెన్ ట్రావెల్, రైట్? సో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సౌండ్ వేవ్ మనకు ఆల్రెడీ తెలుసు, ఆల్రెడీ చెప్పుకున్నాం మనం ఇందాక. ఏంటిది సౌండ్ వేవ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే ఫ్రీక్వెన్సీ. ఫ్రీక్వెన్సీ తెలుసు కదా, నెంబర్ ఆఫ్ వైబ్రేషన్స్ పర్ సెకండ్ ఈజ్ కాల్డ్ ఫ్రీక్వెన్సీ. వాట్ ఈస్ కాల్డ్ ఆంప్లిట్యూడ్? ద హైట్ ఆఫ్ ద క్రెస్ట్ ఆర్ డెప్త్ ఆఫ్ ద ట్రఫ్ ఈజ్ కాల్డ్ ఆంప్లిట్యూడ్, రైట్? వాట్ ఈస్ ద స్పీడ్? Right, speed also be determined by using the sound waves, clear? And also time period అంటూ ఉంటాం. టైమ్ పీరియడ్ అంటే ద టైమ్ టేకెన్ టు కంప్లీట్ వన్ వేవ్. ఒక వేవ్ కంప్లీట్ అవ్వడానికి ఎంత టైం పట్టిందో దాన్ని మనం టైం పీరియడ్ అంటూ ఉంటాం, రైట్? వాట్ ఈస్ కాల్డ్ ఫ్రీక్వెన్సీ దెన్? ఫ్రీక్వెన్సీ ఈజ్ నథింగ్ బట్ ద నెంబర్ ఆఫ్ వైబ్రేషన్స్ పర్ సెకండ్ ఆర్ ద నెంబర్ ఆఫ్ వేవ్స్ పర్ సెకండ్. ఒక సెకండ్కి ఎన్ని వేవ్స్ అయితే దాన్ని ఫ్రీక్వెన్సీ అంటాం, రైట్? అలా కాదు, ఒక సెకండ్కి అని కాదు, ఇక్కడ ఒక వేవ్ కంప్లీట్ అవ్వడానికి ఎంత టైం పడితే దాన్ని మనం టైం పీరియడ్ అంటాం. డిఫరెన్స్ జాగ్రత్తగా చూసుకోవాలి మనం దానికి దీనికి కూడా, క్లియర్? సో అండ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఫ్రీక్వెన్సీకి టైం పీరియడ్కి మధ్యలో ఉన్న రిలేషన్. ఫ్రీక్వెన్సీ v is represented by v is equal to 1/t, రైట్? ఫ్రీక్వెన్సీ అనేది మనం f అనుకున్నాం అనుకోండి, f is equal to 1/t అవుతుందండి. సో బోత్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. టైం పీరియడ్ ఎక్కువైతే ఫ్రీక్వెన్సీ తక్కువ ఉంటుంది, రైట్? టైం పీరియడ్ తక్కువ ఉంటే ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటుంది. సో బోత్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఒకటి తగ్గితే ఒకటి పెరుగుతూ ఉంటుంది అన్నమాట. గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగానే, రైట్? ఓకే, సో సౌండ్ అనేది డిఫరెంట్ మీడియంస్లో డిఫరెంట్ స్పీడ్తో వెళ్తూ ఉంటుంది అన్నమాట, రైట్? సాలిడ్స్, లిక్విడ్స్ అండ్ గ్యాసెస్. ఇప్పుడు ఆర్డర్ అడుగుతూ ఉంటాడు, ఎందులో సౌండ్ అనేది చాలా ఫాస్ట్గా వెళ్తుంది, సాలిడ్సా, లిక్విడ్సా, గ్యాసెసా అని అడుగుతూ ఉంటాడు. ఎందులో సౌండ్ అనేది చాలా ఫాస్ట్గా వెళ్తుంది? సాలిడ్స్లో ఎక్కువ ఉంటుందండి, తర్వాత లిక్విడ్స్, లాస్ట్లో గ్యాసెస్, రైట్? అంటే మనకేమో సార్ మరి ఇందులో చాలా ఫాస్ట్గా వెళ్తుంది కదా అనుకుంటే, ఇది ఎయిర్లో చాలా ఫాస్ట్గా వెళ్తుంది కదండి, దాన్ని మించిన స్పీడ్తో వెళ్తుంది అన్నమాట లిక్విడ్స్ అండ్ గ్యాసెస్లో కూడా, రైట్? సో ఏ మీడియంలో ఎంత స్పీడ్ ఉందో ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఒకసారి స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్, ఇట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్, యూ నీడ్ టు రిమెంబర్ 331 మీటర్ పర్ సెకండ్, రైట్? దిస్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్. అంటే మన గాలిలో ఎయిర్లో సౌండ్ అనేది ఎంత స్పీడ్తో వెళ్తుంది? 331 మీటర్స్ పర్ సెకండ్, రైట్? అదే ఒకవేళ 0 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉందనుకోండి, అక్కడ స్పీడ్ అనేది 344 మీటర్ పర్ సెకండ్ ఉంటుందండి, రైట్? సో సారీ, 0 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర 331 మీటర్ పర్ సెకండ్, 344 అనేది 22 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర 344 మీటర్ పర్ సెకండ్ ఉంటుందన్నమాట, రైట్? సో డిఫరెంట్ టెంపరేచర్స్ దగ్గర సౌండ్ యొక్క స్పీడ్ అనేది మారిపోతూ ఉంటుంది, రైట్? అండ్ ఆల్సో డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ దగ్గర కూడా సౌండ్ యొక్క స్పీడ్ అనేది మారిపోతూ ఉంటుంది. ఒక్కసారి మనం జాగ్రత్తగా చూద్దాం, రైట్? సౌండ్ యొక్క స్పీడ్ అనేది ఎలా ఉంటుంది అనేది. ఇప్పుడు సాలిడ్స్లోకి వెళ్తే, సాలిడ్స్లో మనం కొన్ని అవి 9th క్లాస్ టెక్స్ట్ బుక్లో మనకున్న టేబుల్ మాట ఇది. ఇందులో అల్యూమినియంలో స్పీడ్ ఆఫ్ సౌండ్ ఎంత అని ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 6420 మీటర్లు ఒక సెకండ్కి, రైట్? 6420. గుర్తుపెట్టుకోండి. మరి ఇందాక మనం ఎయిర్లో మామూలుగా ఎంత స్పీడ్ వచ్చిందో 331 అక్కడ, బట్ అల్యూమినియంలో 6420. నికెల్లో 6040 మీటర్లు పర్ సెకండ్, గుర్తుపెట్టుకోండి నికెల్ అయితే. స్టీల్లో 5960, రైట్? కొద్దిగా తగ్గింది. ఐరన్లో అయితే 5950, జస్ట్ 10 తగ్గింది అంతే. బ్రాస్లో తీసుకుంటే 4700, అదే గ్లాస్లో తీసుకుంటే 3980, రైట్? సో ద స్పీడ్ ఆఫ్ సౌండ్ ఈజ్ మోర్ ఇన్ సాలిడ్స్, ఎస్ అన్న? సో ఒకసారి లిక్విడ్స్లో కూడా చూద్దాం. వాటర్, సీ వాటర్ తెలుసు కదా నీకు, ఉప్పు నీటిలో 1531 మీటర్లు, ఓకే. అది వాటర్, డిస్టిల్డ్ వాటర్ అనుకోండి 1498. ఇథనాల్లో అనుకోండి 1207, 127, రైట్? అండ్ మిథనాల్ ఇట్ ఈస్ 1103, రైట్? సో సాలిడ్స్తో పోలిస్తే లిక్విడ్స్లో కొద్దిగా తగ్గింది. మరి అదే గ్యాసెస్లోకి వెళ్ళిపోయామనుకోండి, హైడ్రోజన్లో సౌండ్ యొక్క స్పీడ్ 1284, రైట్? సో
ఉన్న గ్యాసెస్లు అన్నింటిలో కల్లా దీంట్లోనే ఎక్కువ. హీలియంలో 965, సెకండ్ ప్లేస్ హీలియం కొట్టింది. నార్మల్ ఎయిర్ తీసుకుంటే ఎయిర్లో 346 అండి. ప్యూర్ ఆక్సిజన్ ఉందనుకోండి, ప్యూర్ ఆక్సిజన్లో 316 అండి. సల్ఫర్ డైఆక్సైడ్లో 213 అండి. రైట్. సో చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఈ టేబుల్ అనేది ఇచ్చాడు వాడు. ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మీడియంస్ ఉన్నాయి మనకి. సో అన్ని మీడియంస్ని గుర్తుపెట్టుకోలేం కదా, ఈ మీడియంస్ మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. క్లియర్? సో ఫైనలీ వాట్ డు వి కంక్లూడ్ ఫ్రమ్ దిస్? We conclude that sound travels faster in solids, next place goes to liquids, and last final place goes to gases. Right? Sound travels faster in solids, liquids, and then gases. Clarity ఉంది కదా మీకు? ఓకే. నెక్స్ట్ రిఫ్లెక్షన్ ఆఫ్ సౌండ్ గురించి చెప్పుకుందాం మనం. రిఫ్లెక్షన్ ఆఫ్ సౌండ్. రైట్. ఇప్పుడు ఏదైనా సౌండ్ వేవ్స్ అనేవి వెళ్ళి సాలిడ్ ఆబ్జెక్ట్ని గుద్దుకున్నా, లేకపోతే లిక్విడ్ ఆబ్జెక్ట్ని గుద్దుకున్నా, రబ్బర్ బాల్ని గుద్దుకున్నా, రబ్బర్ బాల్ అనేది ఎలా తగిలి వెనక్కి వచ్చేస్తుందో అలాగే లైట్ కానీ సౌండ్ కానీ ఏమైపోతుందంటే రిఫ్లెక్ట్ అవుతుంది అన్నమాట. రైట్. సో ఇక్కడ కూడా ఎప్పుడైతే ఇది రిఫ్లెక్ట్ అవుతుందో, రిఫ్లెక్ట్ అయినప్పుడు ఇట్ ఈస్ గోయింగ్ టు ఒబే ది లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్. లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ తెలుసు కదా మీకు. వాట్ ఆర్ ద లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్? రైట్. నార్మల్, ఇన్సిడెంట్ రే అండ్ రిఫ్లెక్టెడ్ రే లై ఇన్ ఎ సేమ్ ప్లేన్. దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్ ఇస్ యాంగిల్. ఐ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్. దీని గురించి ఇన్ డీటెయిల్గా మనం లైట్ లెసన్ నెక్స్ట్ వస్తుంది మనకి. లైట్ లెసన్, ఆ లైట్ లెసన్లో మనం క్లియర్గా చెప్తున్నాం. హీట్ లెసన్ వస్తుంది నెక్స్ట్. హీట్ అయిపోయిన తర్వాత మనకి లైట్, రైట్, అంటే నెక్స్ట్ స్టార్ట్ అయిపోతుంది. అప్పుడు ఇన్ డీటెయిల్గా చెప్పుకుందాం మనం ఈ రిఫ్లెక్షన్ గురించి. రైట్. బట్ గుర్తుపెట్టుకోండి, సౌండ్ ఆల్సో reflects and also it obeys the laws of reflection. Clear? Next, echo. Right. సో ఈకో అంటే ఏంటంటే మనం మాట్లాడితే తిరిగి మళ్ళీ మనం మాట్లాడిన మాటలు తిరిగి మళ్ళీ మనకి వినిపించినాయి అనుకోండి. రైట్. ఏదైనా పెద్ద టాప్ బిల్డింగ్ కానీ పెద్ద పెద్ద మౌంటైన్స్ కానీ పైకి ఎక్కి మనం గట్టిగా మాట్లాడిన తర్వాత మన సౌండ్ మనకి తిరిగి వినిపించింది. ఎంత టైంలోపు వినిపించాలి? 0.1 సెకండ్ లోపులో మనకి వినిపించేస్తే, రైట్, రైట్. సో దాన్ని మనం ఏమంటామంటే మనకి మళ్ళీ తిరిగి ఎవరో మాట్లాడుతున్నారు మనతోటే అనిపిస్తుంది అన్నమాట. సో దాన్ని మనం ఈకో అంటాం. మన మాటలు మనకు మళ్ళీ తిరిగి చేస్తూ ఉంటాయి. రైట్. రాధా 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 రాధా, మనం రాధా అనగానే మళ్ళీ తిరిగి మళ్ళీ మనకి వెంటనే వినిపించింది అనుకోండి, దాన్ని మనం ఈకో అంటాం. రైట్. ఓకే. What is the speed of sound? Sound యొక్క స్పీడ్ ఎంత? It is approximately 331 meters per second at 0 degrees centigrade. బట్ మనకు రూమ్ టెంపరేచర్ ఉంటుంది కాబట్టి దాన్ని మనం 344 or 341 అప్రాక్సిమేట్లీ తీసుకోవచ్చు. రూమ్ టెంపరేచర్ 28 degrees ఉంటుంది. సో 22 degrees దగ్గర ఎంత ఇచ్చాడు? 344 ఇచ్చాడు అప్రాక్సిమేట్లీ. ఆ వాల్యూ అనేది మనం ఫైనల్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. రైట్. సో ఇప్పుడు మనకి రిఫ్లెక్షన్ ఆఫ్ సౌండ్ అంటే తెలుసు, ఈకో అంటే తెలుసు. మాట్లాడేది తిరిగి వినిపించాలి. ఎంత లోపల వినిపించాలి? 0.1 seconds లోపు వినిపించాలి. అలా వినిపిస్తే మనకి ఏంటది? ఈకో. మరి రివర్బరేషన్ అంటే ఏంటి? రివర్బరేషన్, ఓకే, రివర్బరేషన్ అంటే ఏంటంటే ఒక పెద్ద హాల్ ఉంది. రైట్. మనం మాట్లాడిన సౌండ్ మళ్ళీ మళ్ళీ తిరిగి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుందన్నమాట. రైట్. సో ఎంతవరకు రిఫ్లెక్ట్ అవుతుందంటే మనం మాట్లాడిన మాటలు, మనం ప్రొడ్యూస్ చేసిన ఫ్రీక్వెన్సీ అనేది ఎంత పెద్ద నుంచి ఉందో మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యి ఫ్రీక్వెన్సీ అనేది మొత్తం డౌన్ అయిపోయేంత వరకు మళ్ళీ వినిపిస్తూ ఉంటాయి. సో దాన్ని మనం రివర్బరేషన్ అంటూ ఉంటాం. ద రిపీటెడ్ రిఫ్లెక్షన్స్ దట్ రిజల్ట్స్ ఇన్ ది పర్సిస్టెన్స్ ఆఫ్ సౌండ్ ఈజ్ కాల్డ్ రివర్బరేషన్. ఒక ఆడిటోరియం తీసుకోవచ్చు, లేకపోతే హాల్, బిగ్ హాల్ తీసుకోవచ్చు. ఇలాంటి వాటిల్లో మనకి వినిపిస్తూ ఉంటుంది అన్నమాట. రైట్. సో ఈ రివర్బరేషన్ని తగ్గించడానికి మనకి సినిమా థియేటర్స్ ఇలాంటివన్నీ కూడా బిగ్ హాల్సే కదా. అక్కడ ఒక డైలాగ్ అనేది మళ్ళీ రిపీట్ అయింది అనుకోండి, చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటాం మనం. సో ఆ రివర్బరేషన్ తగ్గించడానికి రూఫ్స్లో కానీ వాల్స్, ఆడిటోరియం యొక్క వాల్స్లో కానీ సౌండ్ అబ్జర్బెంట్ మెటీరియల్స్, సౌండ్ని అబ్జర్వ్ చేసుకునే మెటీరియల్స్ని పెడతారు అక్కడ. రైట్. ఏంటవి? ఫైబర్ బోర్డు ఉంటాయి, కంప్రెస్డ్ ఫైబర్ బోర్డ్స్ ఉంటాయి. అవి ఏం చేస్తాయంటే సౌండ్ తగిలిన తర్వాత రిఫ్లెక్ట్ చేయకుండా అబ్జర్వ్ చేసేసుకుంటాయి. రైట్. రఫ్ ప్లాస్టర్ కానీ, ప్లాస్టర్ ఉంటుంది, చాలా రఫ్గా ఉన్న ప్లాస్టర్ ఉంటుంది, లేదా డ్రాపరీస్ కానీ. సో రఫ్ ప్లాస్టర్ని డ్రాపరీస్ అని కూడా అంటాం. రైట్. సో ద సీట్ ఏవైతే మనం కూర్చుంటామో అలాంటి మెటీరియల్స్ కూడా మనకి ఫోమ్ టైప్ అలా ఉంటూ ఉంటాయి. రైట్. ఇవన్నీ కూడా సౌండ్ అబ్జర్వింగ్ మెటీరియల్స్ అన్నమాట. థర్మోకోల్ షీట్స్ కానీ
ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే సౌండ్ని అబ్జర్వ్ చేసుకుంటాయి. క్లియర్? సో అందుకే రివర్బరేషన్ అక్కడ తగ్గిపోయి మనకి ఎక్కువ ఈకో అనేది అంటే మళ్ళీ మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ అనేవి అవ్వకుండా జరుగుతుంది అక్కడ. రైట్? మరి ఈ రివర్బరేషన్ అంటే మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ని వాడుకుని ఏమైనా చేస్తారా అంటే చేస్తారు. ఏం చేస్తారంటే మెగాఫోన్స్ ఉంటే తెలుసు కదా మీకు. మెగాఫోన్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఏమైనా కేసులు అలాంటివి వస్తే మన పోలీస్ ఆఫీసర్లు ఒక మైక్ టైప్ ఉంటుందండి. ఆ మైక్ టైప్ పట్టుకుని వచ్చేసి మాట్లాడుతూ ఉంటారు దాని మీద. మీకు ఇదే లాస్ట్ వార్నింగ్, అర్జెంటుగా వాడిని చేసేయండి అది ఇది అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు పోలీసులు. రైట్? సో దాన్ని మనం మెగాఫోన్ అంటాం. మెగాఫోన్స్లో కానీ రైట్ హార్న్స్లో కానీ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్లో కానీ ట్రంపెట్స్, షనాస్ ఇలాంటి అన్నింటిలో కూడా ఏమవుతుందంటే సౌండ్ అనేది ఒక పర్టికులర్ డైరెక్షన్లో పంపడానికి వాడుతూ ఉంటాం. రైట్? బై యూజింగ్ ది మల్టిపుల్ రిఫ్లెక్షన్స్. లోపల చిన్న మెకానిజం ఉంటుందన్నమాట. రైట్? సో ఈ మెకానిజంలో ఏముంటుందంటే ఈ డివైజెస్లో మనకి ట్యూబ్ ఉంటుంది. ట్యూబ్ ఫాలోడ్ బై ఏ కోనికల్ ఓపెనింగ్ ఉంటుందన్నమాట. కోనికల్ ఓపెనింగ్ ఉంటుందంటే రిఫ్లెక్ట్ సౌండ్ సక్సెస్ఫుల్లీ టు గైడ్ మోస్ట్ ఆఫ్ ద సౌండ్స్ వేవ్స్ ఫ్రమ్ ది సోర్స్ టు ది ఫార్వర్డ్ డైరెక్షన్. నార్మల్ డైరెక్షన్ నుంచి కాకుండా ఫార్వర్డ్ డైరెక్షన్కి మనం ఆడియన్స్కి వినపడేలాగా మనం పంపిస్తూ ఉంటాం. రైట్? ఓకే. స్టెథోస్కోప్ తెలుసు కదా మీకు. స్టెథోస్కోప్ ఈజ్ అ మెడికల్ ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ ఫర్ లిజనింగ్ ది సౌండ్స్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద బాడీ. అంటే బాడీ లోపల సౌండ్స్ ఏవైతే ప్రొడ్యూస్ అవుతున్నాయో దాన్ని వినడానికి వాడుతూ ఉంటాం. ఎగ్జాంపుల్ హార్ట్ కానీ వెనకాల పెడుతూ ఉంటాడు లంగ్స్ దగ్గర కానీ. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే తెలుస్తుంది మీకు. రైట్? హార్ట్ దగ్గర కానీ లంగ్స్ దగ్గర కానీ ఏమైనా సౌండ్స్ ప్రొడ్యూస్ అయితే రైట్ అవి వినడానికి మనం ఏం చేస్తాం, స్టెథోస్కోప్ని వాడతాం అన్నమాట. రైట్? సో డాక్టర్ అనేవాడు ఒక ఎండ్ అనేది మన దగ్గర పెట్టి ఇంకొక ఎండ్ అనేది ఆయన చెవిలో పెట్టుకుంటాడు. ఐడియా ఉంది కదా మీకు. ఇలా చెవిలో పెట్టుకొని రైట్ మిగిలిన దాన్ని మన దగ్గర పెడుతూ ఉంటారు. క్లియర్? అప్పుడు ఏమైపోతుందంటే మన ఎంతైతే సౌండ్ ప్రొడ్యూస్ అవుతుందో ఆ సౌండ్ని బట్టి మనం వాడు ఫైనల్ చేస్తూ ఉంటాడు. రైట్? సో చాలా సీలింగ్స్ కానీ కాన్సర్ట్ హాల్స్ కానీ ఇంకా సినిమా హాల్స్ కానీ రైట్ ఆ సౌండ్ తిరిగి రాకుండా ఏం చేస్తారు మనకి ఏం చేస్తారంటే ఒక ఈవెన్గా ఏం చేస్తారంటే రిఫ్లెక్షన్ అనేది ఎలా పడితే అలా అవ్వకుండా సినిమా థియేటర్లో ఒక పర్టికులర్ షేప్స్కి అయి తీసుకొస్తూ ఉంటారు అన్నమాట. కాన్సర్ట్స్ హాల్స్ ఇలాంటివి ఏమవుతుందంటే మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ అనేవి కాకుండా సౌండ్ అనేది ఎలా పడితే అలా వెళ్ళిపోకుండా ఆడియన్స్ అనే వాళ్ళు మధ్యలో కూర్చుంటారు. కాన్సర్ట్ హాల్స్ కానీ ఇలాంటి వాటిల్లో సౌండ్ అనేది రిఫ్లెక్ట్ అయ్యి కరెక్ట్గా ఆడియన్సే టార్గెట్గా చేస్తారన్నమాట. ఒక పర్టికులర్ షేప్ తీసుకొచ్చినప్పుడు ఏమైపోతుందో వేవ్స్ అన్నీ ఇక్కడ నుంచి ప్రొడ్యూస్ అయిన సౌండ్స్ అన్నీ కూడా వచ్చి ఎగ్జాక్ట్గా ఆడియన్స్ యొక్క ఇయర్స్లోకి వెళ్ళేలాగా ఆ డిజైన్ అనేది ఉంటుందన్నమాట. రైట్? మీ యొక్క క్లారిటీ ఉంది కదా మీకు ఇది. సో దట్స్ ఇట్ అబౌట్ ది అప్లికేషన్స్ ఆఫ్ దిస్ రివర్బరేషన్ ఆర్ మల్టిపుల్ రిఫ్లెక్షన్ ఆఫ్ సౌండ్. సో నెక్స్ట్ మనకి రేంజ్ ఆఫ్ హియరింగ్ ఆల్రెడీ నేర్చుకున్నాం మనం. ఎంత 20 Hz టు 20,000 Hz అన్నమాట. 20 Hz టు 20,000 Hz. రైట్? సో ఇది పాయింట్స్ అన్నీ కూడా మనం 8th స్టాండర్డ్లో చెప్పేసుకున్నాం కదా. సో నెక్స్ట్ మనకి ఈ అల్ట్రా సౌండ్ని కూడా ఎక్కడ వాడతారు. ఇప్పుడు 20 Hz కన్నా తక్కువ ఉంటే ఆ సౌండ్ మనం ఇన్ఫ్రా సౌండ్స్ అంటాం. 20,000 కన్నా 20,000 Hz కన్నా ఎక్కువ సౌండ్ ఉంటే దాన్ని అల్ట్రాసానిక్. ఇది ఇన్ఫ్రాసానిక్, ఇది అల్ట్రాసానిక్. మరి ఈ అల్ట్రాసానిక్ సౌండ్స్ని ఎక్కడెక్కడ వాడతారంటే రైట్ ఈ అల్ట్రాసానిక్ సౌండ్స్ని మన వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు పెద్ద పెద్ద మిషనరీస్ అలాంటివన్నీ ఇప్పుడు బ్రిడ్జెస్ అవి కడుతూ ఉంటారు. బ్రిడ్జెస్ అన్ని కట్టినప్పుడు అంతకు ముందంటే అక్కడే మనకి ఏం చేసేవారు అక్కడే దగ్గర సిమెంట్ అయ్యి కలిపేసి అక్కడ వేసేవారు. ఇప్పుడు ఏంటంటే వేరే ఇండస్ట్రీస్లో తయారయ్యి పెద్ద పెద్ద ట్రక్స్ మీద వచ్చేస్తున్నాయి. సో దాంట్లో ఇప్పుడు ఏమైనా క్రాక్స్ అలాంటివి ఏమైనా ఉన్నాయో ఆ మిషనరీస్ ఏం చేస్తాయంటే అల్ట్రాసానిక్ సౌండ్స్ని ఇందులోంచి పంపిస్తూ ఉంటాయి అన్నమాట. పంపించినప్పుడు ఏదైనా చిన్న సౌండ్ వచ్చింది అనుకోండి, అంటే చిన్న క్రాక్ కానీ అలాంటివి ఏమున్నాయి అనుకోండి, అబ్స్టకిల్స్ అనేవి మనకి తెలిసిపోతాయి, వెనక్కి వచ్చేస్తుంది. అబ్స్టకిల్ లేదనుకోండి ప్రశాంతంగా వెళ్ళిపోతుంది అన్నమాట. సో క్రాక్స్ అనేవి తెలుసుకోవడానికి వీటికి వాడుతూ ఉంటాం. రైట్? నెక్స్ట్ చిన్నవి పెద్ద మిషనరీస్లో చిన్న హోల్స్ ఇలాంటివన్నీ ఉంటాయి. అలాంటి వాటిని క్లీన్ చేయడానికి ఏమవుతుందంటే మన చేతులలో అలాంటి ప్లేసెస్లో మనం అల్ట్రాసానిక్ సౌండ్స్ అనేవి వాడుతూ ఉంటాం అన్నమాట. రైట్? సో అల్ట్రాసానిక్ ఇమేజింగ్ అని ఉంటుంది, చెప్పాను కదా మీకు. సో దీన్ని ఈకోకార్డియోగ్రఫీ అంటారు. సో దీని ద్వారా ఏం చేస్తామంటే మనం హార్ట్ అండ్ లంగ్స్ ఇలాంటి వాటి యొక్క ఇమేజెస్ అవి ఫామ్ చేయడానికి మనకి
ఈకోకార్డియోగ్రఫీ ద్వారా అల్ట్రాసానిక్ వేవ్స్ని యూజ్ చేసి మనం ఇమేజెస్ అవి చేస్తాం. అల్ట్రాసానిక్ స్కానర్స్ ఉంటాయి, అల్ట్రాసౌండ్ స్కానర్ అంటాం, రైట్. ఈ స్కానర్ని యూజ్ చేసి మనకి ఇంటర్నల్ ఆర్గన్స్ ఏమున్నాయి హ్యూమన్ బాడీ, సో లివరు, గాల్ బ్లాడరు, యూటరస్, కిడ్నీ ఇలాంటివన్నిటికి కూడా ఏం చేస్తారంటే చూసి ఆ యొక్క ఇమేజెస్ అవి తీసుకుని జాగ్రత్తగా అబ్నార్మాలిటీస్ ఏమున్నాయి, కిడ్నీ ఏముంది, కిడ్నీ గాల్ బ్లాడర్ ఎలా ఉంది, కిడ్నీ ఎలా ఉంది, రైట్. అండ్ ఏమైనా ట్యూమర్స్ ఉన్నాయా, చిన్న చిన్న పుళ్ళు అలాంటివి ఏమైనా ఉన్నాయా, ఇలాంటి అన్నీ కూడా చెక్ చేస్తారు అనమాట బై యూజింగ్ దీస్ అల్ట్రాసానిక్ వేవ్స్. క్లియర్? సో ఈ వేవ్స్కి ఏం చేస్తారంటే ఈ వేవ్స్ని మళ్ళీ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ కింద కన్వర్ట్ చేసి దోస్ ఆర్ యూజ్డ్ టు జనరేట్ ది ఇమేజెస్ ఆఫ్ ది ఆర్గాన్స్, రైట్. సో అవన్నీ ఎక్కడ మనకి జనరేట్ అవుతాయంటే డిస్ప్లే ఉంటుంది, డిస్ప్లే మీద జనరేట్ అవుతూ ఉంటుంది అన్నమాట, రైట్. ఆ తర్వాత ప్రింట్ చేస్తూ ఉంటాం. ఈ టెక్నిక్ని మనం ఏంటంటే అల్ట్రాసోనోగ్రఫీ అంటాం, రైట్. అల్ట్రాసోనోగ్రఫీ, ఈ అల్ట్రాసోనోగ్రఫీ యూజ్ చేసి పుట్టబోయే బిడ్డ ఎంత అలా ఉంది, బేబీ గ్రోత్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉన్నాయా, బిడ్డ బాగానే ఉందా లేదా, ఇవన్నీ తెలుసుకోవడానికి కూడా మనం ఈ అల్ట్రాసోనోగ్రఫీని వాడుతూ ఉంటాం అన్నమాట, రైట్. ఈ అల్ట్రాసౌండ్ని యూజ్ చేసి కిడ్నీ లోపల ఏమైనా చిన్న చిన్న రాళ్ళు ఉన్నాయనుకోండి, రైట్, వాటిని కూడా బ్రేక్ చేయడానికి, రైట్. ఎలాగా చిన్నవి అంటే పెద్ద పెద్ద రాళ్ళని కాస్త చిన్న చిన్న బియ్యపు గింజలు ఉంటాయి తెలుసు కదా, గ్రెయిన్స్ కింద, రైట్, బ్రేక్ చేస్తారు. ఆ తర్వాత అవి యూరిన్ గుండా బయటకు వచ్చేస్తాయి అన్నమాట, రైట్. బై యూజింగ్ దీస్ అల్ట్రాసౌండ్స్ మనం రకరకాల హెల్త్ కండిషన్స్ ఇమేజింగ్ ఇవన్నీ కూడా చేస్తున్నాం, రైట్. సో దట్స్ ఇట్ అబౌట్ దిస్ లెసన్. సో ఇప్పుడు ఒకసారి మనం ప్రీవియస్ బిట్స్ ఒకసారి చూద్దాం, రైట్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెనాట్ బి పాస్డ్ బై సౌండ్ వేవ్స్, రైట్. సో క్వశ్చన్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, జాగ్రత్త చూడండి. ఐడియల్ గ్యాస్, లిక్విడ్ గ్యాస్, వాక్యూమ్ అండ్ మిక్చర్. గ్యాస్లోంచి సౌండ్ వెళ్తుంది, లిక్విడ్ గ్యాస్ నుంచి సౌండ్ ట్రావెల్ అవుతుంది, బట్ వాక్యూమ్లోంచి సౌండ్ అనేది ట్రావెల్ అవ్వదు. సో గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ క్వశ్చన్, ఇన్ వాట్ యూనిట్ కెన్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ సౌండ్ వేవ్స్ బి ఎక్స్ప్రెస్డ్? ఫ్రీక్వెన్సీ ఆఫ్ సౌండ్ అనేది ఏ వేవ్స్ కింద ఎక్స్ప్రెస్ చేయొచ్చు? సో సెకండ్సా, సైకిల్స్ పర్ సెకండా, మీటర్సా? సైకిల్స్ పర్